శ్రోతలకి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మధురమే తెలుగు ఆడియో నావెల్స్. ఇప్పుడు నేను చదవబోయే కథ వాసిరెడ్డి సీతాదేవి గారు రచించిన వేసవి వెన్నెల. డాడీ, జులుపాల కిందగా కుడి అరచేతిలో మెడను సవరించుకుంటూ తల ఒక ఓరగా విరిచి ముద్దు ముద్దుగా అన్నది అమూల్య. జడ్జి కృష్ణారావు జడ్జిమెంట్ రాయడంలో పూర్తిగా లీనమై ఉన్నారు. కూతురు పిలుపు ఆయన చెవులకు ఎక్కలేదు. డాడీ, కృష్ణారావు గారి పెన్ ఆగిపోయింది. చివ్వున తలెత్తి చూశారు. జడ్జిమెంట్ రాయడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్న కృష్ణారావుకు ఎదురుగా నిలిచిన కూతుర్ని పోల్చుకోవటానికి కొద్ది క్షణాలు పట్టింది. ఆయన ఆశ్చర్యానికి అంతులేదు. కూతురు ముఖంలోకి విస్మయంగా చూస్తూ ఉండిపోయారు. అమూల్య తెల్లటి నుదురు మీద నల్లటి ముంగురులు ఫ్యాన్ గాలికి కదులుతున్నాయి. కళ్ళ మీదకి బరువుగా వాలిపోతున్న రెప్పల్ని బలవంతంగా పైకెత్తి బద్ధకంగా తండ్రి ముఖంలోకి చూసింది. 8 అయినా లేపితే గాని నిద్రలేవని అమూల్య 6ంటికే తన గదిలోకి రావడం కృష్ణారావుకు అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించింది. డాడీ, ముఖం మీద పడుతున్న ముంగురులను ఎడంచేత్తో పైకి తీసుకుంటూ అన్నది. ఏం తల్లి, ఏమిటి విశేషం? ఇంత పొద్దున్నే నిద్రలేవడం నిజంగా 7th వండర్. అది ఎవరూ నిద్రలేపకుండా అంటూ అమూల్య ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. అసలు నిద్రపోతే కదా డాడీ లేవడానికి. వాట్? రాత్రంతా నిద్రలేదు. కృష్ణారావు విస్మయంగా కూతురు ముఖంలోకి చూశాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖంలో ఎంతో అలసట. అలసటను పోగొట్టుకోవడానికి అన్నట్టు ఓసారి ఒళ్ళు విరుచుకుంటూ తండ్రికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అసలు నిద్రపోలేదా? ఏం తల్లి, ఏమైంది? ఆరోగ్యం సరిగా లేదా? అంటూ లేచి అమూల్య నుదురు మీద చెయ్యి వేసి చూశాడు. వెచ్చగా ఉంది. జ్వరం వచ్చిందేమో. రాము, రాము. రాము ఎందుకు డాడీ? థర్మామీటర్. అబ్బే, నాకు జ్వరం లేదుగా. ఆరోగ్యం బాగానే ఉంది. నో నో, నీ ఆరోగ్యం బొత్తిగా బాగాలేదు. లేకపోతే నీకేమిటి నిద్రపోకపోవడం ఏమిటి? ఇప్పుడే మన డాక్టర్ శివయ్యకు ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ ఎత్తాడు. ఓ డాడీ, నాకేం జబ్బు లేదన్నానుగా, నా మాట వినండి అంటూ తండ్రి చేతిలోని రిసీవర్ లాక్కొని ఫోన్ పెట్టేసింది. మరి నిద్ర ఎందుకు పట్టలేదు? అమూల్య బద్ధకంగా నవ్వింది. ఏమిటి తల్లి నీ ధోరణి? నాకు అర్థం కావటం లేదు. ఉండు, మీ అమ్మను పిలవమంటాను. ప్లీజ్ డాడీ, మమ్మీని పిలవకండి. నీతో నేను ఒక విషయం మాట్లాడాలి. మమ్మీ ఉండకూడదు. కృష్ణారావు విస్మయంగా కూతురు ముఖంలోకి చూశాడు. నాతో మాట్లాడాలా? మీ మమ్మీ వినకూడదా అన్నట్టు తల పంకించాడు. అర్థమైందమ్మా. అర్థమైందా? అమూల్య చెంపలు ఎరిపెక్కాయి. అవును. ఏమిటి డాడీ? అదే, మీ అమ్మకు కూడా చెప్పలేని విషయం నాకు చెప్పడానికి వచ్చావు, అవునా? అవును. ఎస్, ప్రొసీడ్. అర్థమైందన్నారుగా, సిగ్గుపడుతూ అన్నది అమూల్య. అయినా ముద్దాయి చెప్పకుండానే ఊహించి జడ్జిమెంట్స్ రాయకూడదుగా. ఓ డాడీ. నో, సే మై లార్డ్. అబ్బబ్బా డాడీ, నేను సీరియస్గా మాట్లాడాలని వచ్చాను. కృష్ణారావు గలగలా నవ్వాడు. నిజం డాడీ. ఏమిటమ్మా నిజం? నువ్వు నాతో సీరియస్గా మాట్లాడాలా? అసలు నీకు సీరియస్గా మాట్లాడవలసిన విషయాలు కూడా ఉన్నాయా? అది నాతో? అవును డాడీ, మీతోనే మాట్లాడాలి. ఏమిటబ్బా అది? కొంచెం సేపు ఆలోచించాడు. చేతిలో ఉన్న పెన్నుతో నుదురు మీద చిన్నగా కొట్టుకుంటూ. చెప్పనా అన్నాడు. మీరు చెప్పలేరు. ఇన్సల్టింగ్. జస్టిస్ కృష్ణారావు కూతురి మనసులో మాట చెప్పలేకపోవటమా? అందులో నీ మనసులో మాట చెప్పండి చూద్దాం. నువ్వు నీ ఫ్రెండ్తో ఏ కాశ్మీర్కో ఢిల్లీకో ప్రోగ్రాం వేశావు. మీ మమ్మీ ఒప్పుకోదని నీకు తెలుసు. ఓ డాడీ, అందుకే నా దగ్గరకు వచ్చావు. డాడీ, అసహనంగా అన్నది అమూల్య. జడ్జి కృష్ణారావు అమూల్యలోని అసహనాన్ని గుర్తించలేదు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్ని రోజులు ప్రయాణం? ఆ శేఖర్ గాడు మాలతి కూడా వస్తున్నారా? లాభం లేదు. వాళ్ళుంటే మీ మమ్మీ చస్తే ఒప్పుకోదు. అబ్బాబా డాడీ, మీ ధోరణి మీదే కానీ నేను చెప్పేది కూడా వింటారా? ఆదిత్య వాళ్ళతో పిక్నిక్ వెళ్తున్నావా? ఆదిత్యతో అంటే మరీ మీ మమ్మీకి అభ్యంతరం ఉండకూడదే. మీరు అనుకునేదేమీ కాదు నాన్న. మరేమిటి తల్లి, మీ మమ్మీని కూడా పిలువు, ఒకేసారి వింటాం. మళ్ళీ నేను జడ్జిమెంట్ రాసుకోవాలి. రాము, అమ్మగారిని. డాడీ ప్లీజ్, మమ్మీని పిలవకండి. మీతో మాట్లాడాలని ఇంత పొద్దుటే మీ గదిలోకి వచ్చాను. మీరు నేను చెప్పేది వినకుండానే ఏమేమో మాట్లాడేస్తున్నారు.
విసుగ్గా అన్నది అమూల్య. మరి ఏమిటి తల్లి, నన్ను చంపక వెంటనే చెప్పేయి. నన్ను మీరే చెప్పనివ్వడం లేదు. ఎస్, అవును కదూ, ఇప్పుడు చెప్పేస్తా. నీ స్నేహితురాల్ని నువ్వు పాస్ అయినందుకు పార్టీకి పిలవాలనుకుంటున్నావు. మీ మమ్మీ ఒప్పుకోదని నాకు తెలుసు. చిన్న చిన్న విషయాలకు మమ్మీతో గొడవెందుకమ్మా? నేను డబ్బిస్తాను. ఏ హోటల్కైనా వెళ్ళి. ఓ గాడ్, నో మై లార్డ్. ఎస్ మై లార్డ్, దయచేసి నన్ను చెప్పనివ్వండి. అంటే ఈసారి ఓడిపోయానన్నమాట. ఎదురుగా ఉన్న పెన్సిల్ చేతిలోకి తీసుకొని బల్ల మీద చిన్నగా కొట్టసాగాడు. అవును, ఓడిపోయారు. ఇక చెప్పనా? ఓకే, యూ ప్రొసీడ్. మీరు సీరియస్గా లేరు. నేను చాలా సీరియస్గా ఉన్నాను, గాంభీర్యాన్ని ముఖంలోకి తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు కృష్ణారావు. డాడీ, మరి నేను ప్రేమిస్తున్నాను. కృష్ణారావు చప్పున తలెత్తి అమూల్య ముఖంలోకి చూశాడు. చేతిలోని పెన్సిల్ బల్ల మీద పడి దొర్లుకుంటూ పోయి క్రింద పడింది. కిందకు వంగి అమూల్య పెన్సిల్ తీసి బల్లపైన పెట్టింది. కృష్ణారావు కూతుర్నే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అమూల్య దిక్కులు చూస్తూ కూర్చుంది. కృష్ణారావు పక్కున నవ్వాడు. అమూల్య ముఖం చిన్నబుచ్చుకుంది. ఈ డాడీ ఎప్పుడు ఇంతే. తను ఎంత సీరియస్గా మాట్లాడినా తేలిగ్గా కొట్టిపారేస్తారు. ప్రేమించానంటే నవ్వుతారేం? డాడీ దృష్టిలో ఇంకా నేను పాపాయినే. ప్రేమంటే తెలియని పసిదాన్నే. ప్రేమంటే తెలియదని ఉద్దేశం. అమూల్య ముఖంలోని మార్పుని గమనించాడు కృష్ణారావు. అతని నవ్వు ఆగిపోయింది. గంభీరంగా కూతురి ముఖంలోకి చూడసాగాడు. ఆ ముఖం తనకు తెలిసిన పసిముఖం కాదు. ఆ ముఖంలో చిలిపితనం కూడా లేదు. గంభీరంగా ఉన్నది. అవును, అమూల్య పసిబిడ్డ కాదు. 20 ఏళ్ళు వచ్చినాయి. తను ఆ విషయం ఆలోచించనే లేదు. తన భార్య అమూల్య పెళ్లి గురించి మాట్లాడితే అమూల్యకు ఇప్పుడేం పెళ్ళి అంటూ కొట్టిపారేసేవాడు. అమూల్య ముఖంలోకి చూశాడు. ఆమె కళ్ళల్లోకి చూశాడు. అమూల్య నేలకేసి చూస్తున్నది. ఎవరిని? పొడిగా ఉన్నది కృష్ణారావు కంఠం. అమూల్య పేరు చెప్పడానికి సందేహిస్తున్నట్టు కనిపించింది. చెప్పమ్మా, నా దగ్గర సిగ్గేమిటి? అమూల్య ఏదో అనబోయి ఆగిపోయింది. చెప్పు తల్లి. ఆదిత్యగా? అతనంటే నాకు బొత్తిగా గిట్టదు. ఖాళీ డబ్బా లాంటివాడు. అందం ఉంది, అంతే, డబ్బుంది. మీ మమ్మీకి అది చాలు. మరోసారి ఆలోచించు. ఆదిత్య అలవాట్లు. ఆదిత్య కాదు. బ్రతికించావు, మరింకెవరు? అమూల్య తలదించుకొని కుడిచేతి బొటనవేలు గోరు కొరుక్కోసాగింది. మరి డిప్యూటీ కలెక్టర్ కొడుకా? హిప్పీగాళ్లా ఉంటాడు. చచ్చా, వాడి జుట్టు వాడు. చస్తే నేను ఒప్పుకోను. అతను కాదు డాడీ. మరెవరు? అర్థమైపోయింది. ఈ మధ్య కొత్తగా ఎవరో మీ గ్రూప్లో చేరినట్టున్నాడు. పొట్టిగా ఉంటాడు. వెధవ జోక్స్ వేస్తూ ఉంటాడు. ఎవరబ్బాయి అన్నావు? ఎస్పీ కొడుకా? పోలీసు వాళ్ళ సంబంధమా? కాదు డాడీ. అయితే మళ్ళీ ఓడిపోయాను. త్వరగా చెప్పు. మీరు నన్ను చెప్పనిస్తేగా. అన్నీ మీరే ఊహించి మాట్లాడేస్తున్నారాయే. అవును కదూ. అయితే నువ్వు చెప్పు. శ్రీధర్. శ్రీధరా? వాడెవడు? పో డాడీ, తెలియనట్లు అడుగుతారు. శ్రీధరా? ఎవరబ్బా? గుర్తుకు వచ్చింది. పొడుగ్గా ఉంటాడు. జనవరి 18న నీతో క్లబ్లో డ్యాన్స్ చేశాడు. అతని పేరు శ్రీధరా? అతను ఎవరబ్బాయి అన్నావు? ఏమిటో ఒకటి గుర్తుండదు ఈ కోర్టు విషయాలు తప్ప. అందుకే మీ మమ్మీ నా మతిమరుపునకు నెత్తి నోరు కొట్టుకుంటుంది. కాదు డాడీ, అతను కాదు. మరి ఇంకెవరమ్మా? కళ్ళజోడు తీసి తుడిచి మళ్ళీ పెట్టుకున్నాడు. శ్రీధర్ డాడీ. అదే, ఎవరని అడుగుతున్నాను. పో డాడీ, మరీ మీకు మతిమరుపు ఎక్కువైపోయింది. నిజమే. ఏది ఎంత ప్రయత్నించినా క్లూ దొరకటం లేదే. అదే డాడీ, మీ స్నేహితుడి కొడుకు మన ఇంట్లో ఉండడం లేదు అంటూ బుర్ర వంచేసుకుంది అమూల్య. కృష్ణారావు తుళ్ళిపడి అమూల్య ముఖంలోకి అయోమయంగా చూశాడు ఓ క్షణం. అంతలోనే పక్కపక్క నవ్వాడు. అమూల్య చివ్వున తలెత్తి చూసింది. ముఖం చిన్నబుచ్చుకుంది. అమూల్య ముఖం చూస్తుంటే కృష్ణారావుకి జాలి వేసింది. దగ్గరికి వచ్చి తల నిమురుతూ, పిచ్చి తల్లి, ప్రేమంటే ఏమనుకుంటున్నావమ్మా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, ప్రేమ గుడ్డిది అని పనిలేని వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని ప్రేమించేస్తున్నాను అనుకుంటున్నావా? కుర్రాడు కాస్త ఎర్రగా బుర్రగా కనిపించగానే వయసులో ఉన్న ఆడపిల్ల మనసులో రేకెత్తే అలజడి ప్రేమ కాదమ్మా. అదో రకమైన ఉన్మాదం, వ్యామోహం, తాత్కాలిక ఆకర్షణ. డాడీ గాయపడిన లేడిలా తండ్రి ముఖంలోకి చూసింది. అవునమ్మా, నేను ఇలా అంటున్నందుకు బాధపడ.
ఓ డోంట్ బీ సో క్రూయల్, దాదాపు ఏడుస్తున్నట్టే అన్నది. కృష్ణారావు కూతురు ముఖంలోకి జాలిగా చూశాడు. పూర్ చైల్డ్, నేను నిన్ను బాధ పెట్టాలని చెప్పడం లేదు తల్లి. వయసులో ఉన్న ఆడపిల్ల శృతి చేసి పెట్టిన వీణ లాంటిది. అమూల్య చివ్వున తలెత్తి చూసింది. అవును తల్లి, ఏమిటి డాడీ కవిత్వంలో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? అవి నా మాటలు కాదులే, ఎక్కడో చదివాను. ఏమన్నాను? వయసులో ఉన్న ఆడపిల్ల శృతి చేసి పెట్టిన వీణ లాంటిది. ఏ చిన్న తాకిడికైనా పలుకుతుంది, కానీ ఆ పలుకులు గానం అవలేదు. అవునా? వ్యామోహం వేరు, ప్రేమ వేరు. ఆ కుర్రవాడు మన ఇంటికి వచ్చి వారం రోజులు కాలేదు. అందంగా ఉన్నాడు, ఆ ఆకర్షణలో పడ్డావు. ప్రేమించటం ప్రేమించకపోవటం మన చేతిలో ఉండదు డాడీ. మొహబ్బత్ హోతీ హే, మొహబ్బత్ కీ నహీ జాతి. స్టూపిడ్ పిచ్చి మాటలు మాట్లాడకు. అమూల్య కళ్ళల్లో నీరు తిరిగింది. ముఖం కందగడ్డలో ఎర్రబడింది. నన్ను అర్థం చేసుకో తల్లి. అతనెక్కడా, నువ్వెక్కడా? అతన్ని నువ్వు ప్రేమించడం ఏమిటి? నువ్వు ఎంఏ చదువుతున్నావు, అతను బిఏ పాస్ అయ్యాడు. నేను చదువు మానేస్తాను, అప్పుడు ఇద్దరి క్వాలిఫికేషన్ ఒకటే అవుతుందిగా. మధ్యలోనే అందుకుంది అమూల్య. అంతేకాదు, అతను ఒక బడిపంతులు కొడుకు. బ్యాంకులో గుమస్తా ఉద్యోగం కోసం వచ్చాడు. నా రికమెండేషన్ కోసం వచ్చాడు. వాళ్ళ నాన్న నాకు చిన్ననాటి స్నేహితుడు. అందుకే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఒకేసారి వెళ్ళమన్నాను. ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. వాడు తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతాడనుకోలేదు రాస్కెల్. డాడీ, అతన్నేమీ అనకు. అతను తప్పేమీ లేదు. ఇంకా ఏం తప్పు చేయాలి? వాడికెంత ధైర్యం? నా కూతురితోనే ప్రేమ కలాపాలు సాగిస్తాడా? డాడీ, మీరు అనవసరంగా తొందరపడుతున్నారు. శ్రీధర్కు ఏమీ తెలియదు. నేను ప్రేమిస్తున్నట్టు కూడా తెలియదు. అతను నన్ను చూస్తేనే తప్పించుకు తిరుగుతాడు. కృష్ణారావుకు కూతుర్ని చూసి నవ్వాలో ఏడవాలో తెలియక చూస్తూనే ఉండిపోయాడు. చూడు తల్లి, ఇది జీవితం, సినిమా కాదు. మనిషి చూడగానే ప్రేమించడానికి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని వెళ్ళి పడుకో కాసేపు. కళ్ళు చూడు ఎలా కణకణలాడుతున్నాయో. డాడీ, మీకు నేను చెప్పేది వేళాకోళంగా తోస్తున్నట్లుంది. నేను పసిపిల్లను కాదు. ప్రేమ అంటే ఏమిటో తెలియనిదాన్ని అసలే కాదు. నేను శ్రీధర్ను ప్రేమిస్తున్నాను. శ్రీధర్ను చూసిన క్షణంలోనే నా మనసు అతనిది అయిపోయింది. అతనికి తెలియదన్నావుగా. ఇలాగే మరో 2 రోజులుండు. అతను వెళ్ళిపోతాడు. అతనితో పాటు అతని ప్రేమ జ్వరం కూడా జారిపోతుంది. డాడీ, నా ప్రేమను గేలి చేస్తున్నారు బాధపడుతూ అన్నది. నా మనసు అతనికే ఇచ్చాను మళ్ళీ అన్నది తల వంచుకొని. నీ మనస్సు అతనికి అక్కర్లేకపోతే? జీవితాంతం అతన్నే తలుచుకుంటూ గడుపుతాను ఖచ్చితంగా అన్నది. కృష్ణారావుకి కోపం వచ్చింది. లాగి చెంప మీద కొట్టాలనిపించింది. తమాయించుకున్నాడు. కృష్ణారావుకి 3 పిల్లలు. కొడుకు పెద్దవాడు ఐపీఎస్ సెలక్షన్ పొంది మసూరీలో ట్రైనింగ్ అవుతున్నాడు. రెండో బిడ్డ అమూల్య ఎంఏ చదువుతోంది. మూడో బిడ్డ అవంతి బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కృష్ణారావు భార్య శ్రీమంతుల ఇంటి నుండి వచ్చింది. కృష్ణారావు సామాన్య కుటుంబం నుండి వచ్చినవాడు. అందువల్లనే ఎప్పుడూ ఇంట్లో ఆమెదే పైచేయిగా ఉంటూ వచ్చింది. కృష్ణారావు లాయర్గా బాగానే ఆర్జించాడు. కానీ బీదవాళ్ల దగ్గర డబ్బు తీసుకోకుండా ఎన్నో కేసులు వాదించాడు. కృష్ణారావు భార్య సరళకు బీదవాళ్లు మనుషుల్లా కనిపించరు. అందరూ ఆమెను గర్విష్టి అంటారు. కొడుకు చిన్న కూతురు తల్లి పోలిక, అమూల్య తండ్రి పోలిక. తండ్రికి అమూల్య అంటే ఎక్కడలేని అభిమానం. అవంతి స్వభావం కృష్ణారావుకు నచ్చదు. అమూల్యకు అంతస్తుల గర్వం అంటలేదు. స్నేహితురాళ్లను అవంతి ఎద్దేవా చేస్తూ ఉంటుంది. అమ్మూ, నీకింకా ప్రపంచం తెలియదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయ్. డాడీ, నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. ఇది నా నిర్ణయం. వీల్లేదు. ఆజ్ఞాపిస్తున్నారా? కృష్ణారావు కూతురి ముఖంలోకి చూశాడు. అమూల్య తను అనుకున్నంత అమాయకురాలు కాదు. కాదు, నీ కళ్ళు తెరిపించడానికి ప్రయత్నిస్తున్నాను. అతని అంతస్తుకు నీ అంతస్తుకు ఉన్న అగాధాన్ని చూడమంటున్నాను. అసంభవాలను సంభవాలుగా ఊహించుకుంటూ మనస్సు పాడు చేసుకోవద్దు అంటున్నాను. అది అసంభవం ఎలా అవుతుంది? నేను మీ వివాహాన్ని అంగీకరించలేను. అయినా నేను అతన్నే వివాహం చేసుకుంటాను. అమూల్య! అవును డాడీ, మీరు కూడా అంతస్తుల గురించి మాట్లాడతారని నేను కల్లో కూడా భావించలేదు. మీరు అభ్యుదయ భావాలు కలవారు అనుకున్నాను. అలాగే ఉపన్యాసాలు ఇస్తారు. అంతస్తులు పోవాలంటారు. నాకు చిన్నప్పటి నుంచి ఇదే చెప్పారు. మనిషికి మనిషికి మధ్య ఆస్తులు ఏర్పరిచిన గోడలు కూలిపోవాలని ఎంతో ఉద్రేకంగా అనేవారు మీరు. తీరా మీ కూతురి దగ్గరికి వచ్చేసరికి ఆస్తులు అంతస్తులు అడ్డు వచ్చాయి కదూ.
మీరు చెప్పేది ఒకటి, నమ్మేది మరొకటి అని నేను భావించలేదు. కృష్ణారావు కూతురి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. తన కూతురిలో ఇంత ఎదుగుదల ఉన్నదా? ఆమెలోని చిలిపితనం మాత్రమే తను ఇంతకాలం చూశాడు. ఎందుకు డాడీ అలా చూస్తారు? మీ అసలు రూపం నాకు తెలిసిపోయిందనేగా ఉద్రేకంగా అన్నది. కృష్ణారావు అదోలా నవ్వాడు. కూర్చో, చెబుతాను. కూతుర్ని చెయ్యి పట్టుకొని పక్క కుర్చీలో కూర్చోబెట్టాడు. నేను నమ్మేది, ఇంతకాలం నేను చెప్పింది ఒకటే. అబద్ధం! దాదాపు అరిచింది అమూల్య. కాదు, నిజం. ఈ అంతస్తులు పోవాలని మనసారా కోరుకునే వాళ్ళలో నేను ఒకణ్ణి. ఈ వ్యవస్థ మారాలని, అందరూ సుఖించే రోజు చూడాలని నేను కోరుకుంటాను. అందుకు నా పరిధిలో చేతనైన దోహదం నేను చేస్తాను. మరి ఇప్పుడేగా మీరు మీ అంతస్తుల గురించి. అంతస్తులు పోవాలని కోరుకోవడం వేరు, కానీ అంతస్తులు ఉన్నాయి. వాటి ప్రభావం సంఘజీవితం మీద ఉన్నది. నువ్వు పెరిగిన అంతస్తు వేరు, సంస్కారం వేరు, నీ ఆలోచనలు అలవాట్లు వేరు. శ్రీధర్ పెరిగిన వాతావరణం వేరు. సంఘర్షణ వ్యక్తుల మధ్య ఉండదు, వ్యక్తుల అభిప్రాయాలు, ఆశయాల మధ్య ఏర్పడుతుంది. మీ ఇద్దరి అలవాట్లు, సంస్కారం ఒకటి కాదు. అతని చెల్లెళ్ళు నీలా జీన్స్ వేసుకోరు, మినీ బికినీ వేసుకోరు, మగపిల్లలతో స్వేచ్ఛగా ట్విస్ట్ డ్యాన్సులు చెయ్యరు, ఉదయం 8 గంటల దాకా నిద్రపోరు. నీకు జీవితం వడ్డించిన విస్తర లాంటిది. వాళ్ళ బ్రతుకులు విస్తళ్ళు కుట్టే ఈనెల దగ్గర నుంచి వెతుక్కుంటూ ముందుకు సాగుతాయి. నీ జీవితం ఒక మధుర స్వప్నం లాంటిది, రంగుల హరివిల్లు లాంటిది. కానీ వారి అనుభవాలు వేరు. బీదతనం పాపం కాదు, కానీ శాపం లాంటిది. ఆ జీవితంలో నువ్వు ఇమడలేవు, అందుకే చెబుతున్నాను. సారీ డాడీ, ప్రేమకు బీదతనం అడ్డురాదు. ఇవన్నీ జీవితం అంటే తెలియక మాట్లాడే మాటలు, కలల్లో బ్రతికేవాళ్ల ప్రయలాపన. బీదతనం అంటే ఏమిటో తెలియకుండా వల్లించే చిలక పలుకులివి. నీలో జీవితాన్ని అర్థం చేసుకునే పరిపక్వత ఇంకా రాలేదు. నువ్వు ఊహించుకుంటున్న ప్రేమ ప్రపంచం కరిగిపోవటానికి ఎంతో కాలం పట్టదు, నాకు తెలుసు. అందుకే హెచ్చరిస్తున్నాను. ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళున్నారు, ప్రేమ కోసం రాజ్యాలు వదులుకున్న వాళ్ళున్నారు. కావచ్చును, కానీ ఒకటి తెలుసుకో. ప్రేమతో పొట్ట నిండదు. ప్రేమతో మాత్రమే పిల్లలు పెరగరు. ప్రేమతో జీన్స్ కొనలేవు. కనీసం ఒక నూలు చీర కూడా కొనలేవు. సినిమాలు చూసి అదే ప్రేమ అని నీలాంటి వాళ్ళు భ్రమపడుతున్నారు. ఇక కథల గురించి చెప్పనే చెప్పక్కర్లేదు. పనిలేని వాళ్ళు సాహిత్యం పేరుతో స్వప్నాల ప్రపంచం సృష్టించి నీలాంటి వాళ్లను జీవిత వాస్తవాల నుండి దూరంగా విసిరివేస్తున్నారు. మీ మనసుల్లోకి మత్తుమందును ఎక్కిస్తున్నారు. కానీ వాళ్ళు సృష్టించే ఆ స్వర్గంలో ఏమీ ఉండదు. అంతా శూన్యమే, భ్రమే. తిండికి లేక బాధపడుతూ కథలోని హీరోలు, హీరోయిన్లను కార్లలోనూ హెలికాప్టర్లలోనూ తిప్పుతుంటారు. ఓ డాడీ! అవునమ్మా, నేను చెప్పేది శాంతంగా విను, ఆలోచించు. శ్రీధర్కు బ్యాంకు గుమస్తా ఉద్యోగం వేయించాను. గుంటూరులో పోస్టింగ్స్ కావాలన్నాడు. ఇప్పిస్తున్నాను. ఎందుకో తెలుసా? అతని ఊరు గుంటూరుకు 10 మైళ్ళ లోపుగా ఉన్నది. ఇంటికి పెద్ద కొడుకు, 2 చెల్లెళ్లకు పెళ్లిళ్ళు చేయాలి. తమ్ముణ్ణి ప్రయోజకుణ్ణి చేయాలి. తండ్రి 6 నెలల్లో రిటైర్ అవుతాడు. బస్తీలో వేరే కాపురం పెట్టే తాహతు లేదు. రోజు బస్సులో పల్లెటూరు నుంచి గుంటూరు ఉద్యోగానికి రావాలి. అతని జీతం ఎంతో తెలుసా? నువ్వు ఒక నెలలో బట్టలకు, పిక్నిక్లకు ఖర్చు పెట్టేంత కూడా ఉండదు. నువ్వు ఆ ఇంట్లో, ఆ పల్లెలో ఉండగలవా? ఉంటాను. శ్రీధర్తో అరణ్యంలోనైనా ఉండగలను. పూర్తిగా సినిమా డైలాగే. ఈ ప్రేమ జ్వరం ఎంతో కాలం నిలవదని నాకు తెలుసు. ఆ తర్వాత పశ్చాత్తాపడతావని కూడా తెలుసు. అందుకే హెచ్చరిస్తున్నాను. డాడీ, మీరు ఇంత క్రూయల్గా నా మనసును గాయపరుస్తారు అనుకోలేదు. 2 చేతుల్లో ముఖం దాచుకొని బోరుమంది. ఓ మై చైల్డ్, నన్ను అర్థం చేసుకో, తల నిమురుతూ బాధగా అన్నాడు కృష్ణారావు. డాడీ, నేను సుఖంగా బ్రతకడం నీకు ఇష్టం లేదా? అమూల్య, ఆనందాన్ని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నారా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. నేను నీ తండ్రిని, నీ శత్రువుని కాదు. అదిగో మీ మమ్మీ వస్తోంది. ఇవాళంతా ఆలోచించు, సాయంత్రం కోర్టు నుంచి వచ్చాక మాట్లాడుకుందాం. అమూల్య గబగబా తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. డాడీ, ఆలోచించావా? నేను శ్రీధర్ లేకుండా బ్రతకలేను. శ్రీధర్ను మనసారా ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఇక నా నిర్ణయానికి తిరుగులేదు అన్నట్టు వినిపించింది. శ్రీధర్తో మాట్లాడకుండానే ఈ నిర్ణయానికి వచ్చావా? నిజమే. శ్రీధర్కు అమూల్యను వివాహం చేసుకోవడానికి అభ్యంతరం ఉండనక్కర్లేదు. ఆ వయసులో ఉన్న అందరూ ఆడపిల్లల్లాగే అమూల్యకు కూడా ప్రేమ జ్వరంలో బుర్ర పనిచేయటం లేదు.
ప్రేమకు కళ్ళు లేవన్నారు. ఎలా అమూల్య మనసు మళ్లించడం? కృష్ణారావుకు ఒక ఆలోచన మెరుపులా వచ్చింది. ఒకసారి శ్రీధర్తో వాళ్ళ ఊరు పంపిస్తే? ఆ ఇల్లు, ఆ ఊరు, ఆ మనుషులు, వారి అలవాట్లు చూసి అమూల్య తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉన్నది. ఏమి డాడీ ఆలోచిస్తున్నారు? చూడు తల్లి, నువ్వు ఒకసారి శ్రీధర్తో వాళ్ళ ఊరు వెళ్ళి చూసిరా. వాళ్ళ పరిస్థితుల్ని, ఆ ఇంటి వాతావరణాన్ని చూడు. ఆ పల్లెటూరులో ఆ ఇంట్లో జీవితమంతా గడపగలవో లేదో చూసి మరీ నిర్ణయించుకో. అప్పటికి నీ నిర్ణయం అదే అయితే శ్రీధర్తో నీ పెళ్లి జరిపిస్తాను. డాడీ, మీరెంత మంచివారు! తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి ఆనందంతో ఊగిపోయింది. నీ కోసం, నీ సుఖం కోసం ఏమైనా చేస్తాను. కానీ ముందు నువ్వు బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా. ఎప్పుడు వెళ్ళమంటారు? ఎప్పుడో ఎందుకు, రేపు తెల్లవారుజామున బయలుదేరండి. మళ్ళీ ఎల్లుండి మధ్యాహ్నానికి వచ్చేయండి. అవును, కారు తీసుకెళ్ళండి. శ్రీధర్ ఒప్పుకోకపోతే? నేను ఒప్పిస్తాగా. శ్రీధర్ ఉన్నాడా? బయటికి వెళ్ళడానికి తయారవుతున్నట్లున్నాడు. పియూన్ని పంపించి శ్రీధర్ని పిలిపించాడు కృష్ణారావు. శ్రీధర్ వచ్చాడు. అమూల్యను అక్కడ చూసి జంకుతూ నిల్చున్నాడు. కూర్చో. సంకోచంగా కుర్చీలో ఒదిగి కూర్చున్నాడు. చూడు బాబు, 2 రోజుల్లో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఈ లోపల నువ్వు నాకు ఒక పని చెయ్యాలి. చెప్పండి సార్, వినయంగా అడిగాడు. అమూల్య రెప్పవేయకుండా శ్రీధర్ని చూస్తూ కూర్చుంది. అమూల్య కేసి చూడకపోయినా ఆమె తననే చూస్తున్నట్లు శ్రీధర్కు అనిపించింది. మరీ ఇబ్బందిగా అనిపించసాగింది శ్రీధర్కి అక్కడ కూర్చోవాలంటే. అమూల్య మా పెద్దమ్మాయి, తెలుసుగా? సార్. ఆమెకు పల్లెటూరు చూడాలనే కోరిక కలిగింది. అమూల్య మనస్తత్వం ఏమిటో తెలుసా? సార్. శ్రీధర్కు అరచేతుల్లో చెమటలు పడుతున్నాయి. మనసులోకి ఒక ఆలోచన వస్తే పోదు, దాన్ని ఆచరణలో పెట్టేంతవరకు నిద్రపోదు. శ్రీధర్ తల వంచుకొని కూర్చున్నాడు. నువ్వు అమ్మాయిని మీ ఊరు తీసుకువెళ్ళాలి. రేపు ఉదయం కారులో బయలుదేరండి. ఎల్లుండి తిరిగి వచ్చేయండి. శ్రీధర్ ముఖంపైన స్వేద బిందువులు కనిపించాయి. అమూల్యకు అతని గాబరా చూస్తుంటే నవ్వొస్తోంది. ఆడపిల్లలా మరీ అంత బిడియపడితే ఎలాగయ్యా? నవ్వుతూ అన్నాడు కృష్ణారావు. ఎవరెవరు వస్తారు సార్? మీ ఇద్దరే. ఇద్దరేనా? ఏ, నేనంటే నీకు భయమా? కిలకిలా నవ్వింది అమూల్య. శ్రీధర్ ఇబ్బందిగా ముఖం పెట్టాడు. సరే సార్, థ్యాంక్ యూ అన్నది అమూల్య. శ్రీధర్ అమూల్య కేసి చూడలేదు, వినిపించినట్లు ఊరుకున్నాడు. కానీ సార్. ఏమిటయ్యా నీ సందేహం? మా ఇంట్లో అమ్మాయి గారికి కావలసిన వసతులు ఉండవంటావు. ఏమీ పర్వాలేదు. పల్లెటూరు చూడాలని ముచ్చటపడుతోంది, తీసుకెళ్ళు. అలాగే సార్ అంటూ బ్రతుకు జీవుడా అన్నట్టు ఆ గదిలోంచి బయటకు వచ్చి గుండెలు నిండుగా గాలి పీల్చుకున్నాడు శ్రీధర్. శ్రీధర్ మనసు మదనపడసాగింది. కృష్ణారావు గారు ఈ ఏర్పాటు ఎందుకు చేసినట్టు? అమూల్య ప్రవర్తన తనకు అనుమానాన్ని కలిగిస్తూనే ఉన్నది. తను ఎంత తప్పించుకు తిరిగినా ఆ అమ్మాయి తనతో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నది. తను తప్పించుకు తిరుగుతున్నాడు ఎందుకు? తనకు నిప్పుతో చెలగాటం ఆడాలని లేదు. తన అంతస్తు తనకు తెలుసు. తను తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టేవాడు కాదు. కానీ ఇదేమిటి, కృష్ణారావు గారు ఇలాంటి ప్రోగ్రాం వేశారు? అమూల్య కావాలని పల్లెటూరు చూడాలని రావడం లేదని తనతో పంపిస్తున్నారా? అలా ఎన్నటికీ జరగదు. ఇది సినిమా కాదు. కృష్ణారావు గారి అంతస్తులో ఉన్న ఏ తండ్రి తన కూతుర్ని తనలాంటి వాడికి ఇవ్వాలని కోరుకోడు. మరి అమూల్యకు నిజంగానే పల్లెటూరు చూడాలనే కోరిక కలిగిందని కృష్ణారావు గారు నమ్మి ఉంటారు. ప్రథమ దృష్టిలో ప్రేమ అనేదాన్ని తాను నమ్మడు. కానీ అమూల్య సౌందర్యం తనను ఆకర్షించింది. ఆమెను చూడాలని తన మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. అయినా తను నిర్భయంగా చూడలేడు. దొంగచూపులు చూస్తున్నాడు. తను పిరికివాడా? తనలోని ఆత్మహీనతాభావం తన చేత అలా చేయిస్తుందా? తను పిరికివాడు కాదు. అయితే తనకు ఆలోచించే వివేకం ఉన్నది. ఆ మనుషులు, ఆ ప్రపంచం తనకు సంబంధించింది కాదని తనకు తెలుసు. అందుకే తను ఆమె ఆకర్షణకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. మీకేమన్నా మతిపోయిందా? డైనింగ్ టేబుల్ దగ్గర కృష్ణారావు భార్య అన్నది. ఇంతలో ఏం కొంపలు అంటుకుపోతాయి? అమ్మాయి పల్లెటూరు చూడాలని ముచ్చటపడుతోంది. అందుకని వయసులో ఉన్న ఆ కుర్రాడితో అమూల్యను పంపిస్తారా? ఓ మమ్మీ, ఇందులో నీకు అభ్యంతరం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఆదిత్య, శేఖర్, రాజు మొదలైన కుర్రాళ్లతో నేను ఫ్రీగా తిరగటం లేదు. ఆ విధంగా తప్పని ఎప్పుడైనా చెప్పావా? నువ్వు నోరు మూసుకో.
ఆరిందలా మాట్లాడకు. వాళ్లకు ఇతనికి పోలికేమిటి? వాళ్ళు మన అంతస్తుకు సరితూగేవాళ్ళు. ఈ పల్లెటూరి బయతుతో తిండి లేక ఉద్యోగం కోసం మనల్ని ఆశ్రయించిన వాడితో నువ్వు వాళ్ళ ఊరు వెళ్ళడం ఏమిటి? మమ్మీ! దాదాపు అరిచినట్టే అన్నది అమూల్య. చూడు సరు, మరీ పిచ్చిగా మాట్లాడకు. ఆ అబ్బాయితో మనం బియ్యం అందుకోబోతున్నామా ఏమిటి? పల్లెటూరు చూడాలని సరదా పడుతోంది. ఇంతలోనే ఏం కొంప మునిగిపోదు. అయితే అవంతిని కూడా పంపించండి. ఆ కుర్రాడి మీద నమ్మకం లేదు. అలాంటి వాళ్ళు అమాయకులైన ఆడపిల్లల్ని బుట్టలో వేసేస్తారు. చేతులు కాలేక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏమీ లేదు. అమూల్య తండ్రి ముఖంలోకి ఇబ్బందిగా చూసింది. ఓ మమ్మీ, బోర్, నేను వెళ్ళను. రేపు నాకు వేరే ప్రోగ్రాం ఉన్నది. మా క్లాస్మేట్స్ అంతా కలిసి గండిపేట వెళుతున్నాం అన్నది అవంతి. చిన్న విషయాలకు ఫస్ట్ చేయకు అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళాడు కృష్ణారావు. అమూల్య సగం తిన్న అన్నంలో చేయి కడుక్కొని లేచి వెళ్ళిపోయింది. సరళకు కూతురుపైన ఎక్కడలేని కోపం వచ్చింది. ఆ రాత్రి భార్యకు భర్తకు మధ్య పెద్ద ఘర్షణే జరిగింది. భర్త ఇంత చిన్న విషయంలో తన మాట కాదనడం ఏనాడు సానుభావంలోకి రాని సరళకు ఆశ్చర్యం వేసింది. రోషం కూడా కలిగింది తన మాట చెల్లనందుకు. కొత్త అంబాసిడర్ విజయవాడ రోడ్డు మీద వేగంగా పోతున్నది. బాలబానుని నులివెచ్చని కిరణాలు కారు అద్దాల మీద పడుతున్నాయి. వెనక సీట్లో అమూల్య, శ్రీధర్ కూర్చొని ఉన్నారు. శ్రీధర్ మూలగా ఒదిగి కూర్చున్నాడు. అతడు కూర్చున్న తీరు చూస్తుంటే అమూల్యకు నవ్వు వచ్చింది. వస్తున్న నవ్వును పెదవుల మధ్య బంధించింది. శ్రీధర్ కారు అద్దంలోంచి బయటకు చూస్తున్నాడు. అమూల్య శ్రీధర్నే చూస్తుంది. అబ్బా, బోర్ అన్నది అమూల్య. శ్రీధర్ చివ్వున తల తిప్పి తిరిగి చూశాడు. ఎంతసేపు ఇలా ప్రయాణం? ఇప్పుడేగా బయలుదేరాం. మొత్తం 5:30-6 గంటలు పట్టవచ్చు. అది కాదు నేను అంటున్నది. ఇలా మాట్లాడకుండా కూర్చుంటే ఈ ప్రయాణం 6 గంటలు కాదు, 6 యుగాలు పడుతుంది. శ్రీధర్ పలకలేదు. ఆడపిల్లల్ని చూసి బిడియపడే మగవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. శ్రీధర్ జవాబివ్వలేదు. కొందరు మగవాళ్ళు ఆడవాళ్ళని చూసి తెగ మెలికలు తిరిగిపోతారు. అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. ఇవన్నీ నాకెందుకు చెబుతున్నట్టు? కొంచెం తీవ్రంగా చూస్తే ముడుచుకుపోతారు కనుకనే. అలాగని ఎవరన్నారు? నేను చూడటం లేదు. ఏమిటి మీరు చూస్తున్నది? మరి ఆ కూర్చోవడం ఏమిటి? మీ ఒళ్ళో కూర్చోమంటారా? చురుగ్గా చూశాడు. అమూల్య ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూసింది. పర్వాలేదు, గట్టివాడే. ఇంతకీ మీకు ఈ బుద్ధి ఎందుకు పుట్టినట్టు? శ్రీధర్ సూటిగా అమూల్య ముఖంలోకి చూస్తూ అడిగాడు. అమూల్య చూపులు వాలిపోయి ఎంత తీక్షణంగా ఉన్నాయి ఆ చూపులు. కళ్ళల్లోంచి దూసుకుపోయి గుండెల్లో దాగిన రహస్యాలను బయటికి లాగేలా ఉన్నాయి. అమూల్యకు తమాషా అనుభూతి కలిగింది. బలంగా తెల్లగా ఉన్న అతని చేతుల కేసి చూస్తూ కూర్చుంది. చెప్పరేం? ఏమిటి? మీకు మా ఊరు చూడాలనే దుర్బుద్ధి ఎందుకు పుట్టినట్టు? ఎందుకేమిటి? చూడాలనిపించింది అంతే. అంతేనా? అదోలా పలికింది శ్రీధర్ కంఠం. అమూల్య వెంటనే సమాధానం ఇవ్వలేకపోయింది. ఇతనికి తనలోని బలహీనత తెలిసిపోయింది. తెలిసి మరీ అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? తనంటే ఇష్టం లేదా? అతని ధోరణి చూస్తుంటే తను అనుకున్నంత మెత్తని వాడేం కాదు. తన ప్రేమను అతడు తిరస్కరిస్తాడా? అసంభవం. తనకంటే ముందు ఎవరికైనా మనసిచ్చాడేమో. మరదలు పిల్ల ఉందేమో. అమూల్యకు ఊపిరి ఆడినట్టుగా ఉంది. కిటికీ అద్దం దించింది. రివ్వున చల్లటి గాలి కారు లోపలకు తోసుకొని వచ్చింది. అమూల్య నైలెక్స్ చీర వేసుకొని ఉంది. పైట ఎగిరి వెళ్ళి శ్రీధర్ ముఖాన్ని కప్పేసింది. అతను ముఖం మీద పడిన పైటను తొలగించిపోయాడు. అప్పుడే గాబరాగా తన పైట లాక్కోబోయిన అమూల్య చెయ్యి అతని చేతికి తగిలింది. సారీ అన్నాడు. ఎందుకు? ఇంత మాత్రానికే ఓ ఆడపిల్ల పాతివ్రత్యం పోతుందా? కిలకిలా నవ్విందా అమూల్య. శ్రీధర్ ఆమె ముఖంలోకి చూశాడు. ముంగురులు గాలికి ఎగురుతున్నాయి. కుడి చేత్తో వెనక్కి సవరించుకుంటుంది. ఆమె ముఖం మీద నుంచి చూపుల్ని బలవంతంగా తిప్పుకున్నాడు. తన మనసు అదుపు తప్పకూడదు అంటే మానుతుందా? మనిషి చెప్పినట్టు మనసే వింటే ప్రపంచంలో ఇన్ని కథలు ఉండేవి కావేమో. మనిషికి ఇన్ని బాధలు ఉండేవి కావు. అమూల్యకు తనంటే ఇష్టం అని తనకు తెలుసు. కానీ తనేమిటో కూడా తనకు తెలుసు. ఏమిటి ఆలోచిస్తున్నారు? నా గురించేనా? అబ్బే ఏం లేదు. నాకు తెలుసు. ఏమిటి?
మీరు నా గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళీ కిలకిలా నవ్వింది. ఈ పిల్లకు ధైర్యం ఎక్కువ. కష్టం సుఖం తెలియకుండా పెరిగింది. ఆడ మగ తేడా లేని వాతావరణంలో స్వేచ్ఛగా పెరిగింది. ప్రపంచమంతా రంగులమయమని, జీవితం ఒక మధుర స్వప్నమని భ్రమపడే వాతావరణంలో పెరిగింది. ప్రతి చిన్నదానికి గలగల నవ్వడం అలా పెరిగిన వాళ్ళకే వస్తుంది. హాయ్ హాయ్ అంటూ చేతులూపడం, ట్విస్ట్ డ్యాన్సులు చేయడం, ఇదే వాళ్ళ ప్రపంచం. రంగుల ప్రపంచం. మనుషులకు ఎన్నో సమస్యలుంటాయని వీరికి తెలియదు. జీవితం వీరికి ఓ థ్రిల్, సుందర స్వప్నం. నేను మీ ఊరు రావడం మీకు ఇష్టం లేదా? శ్రీధర్ గిర్రున చూశాడు. లేదు. అమూల్య ముఖం చిన్నబోయింది. శ్రీధర్కు జాలి వేసింది. ఎందుకని అడగరేం? చెప్పండి, ముఖం ముడుచుకొనే అన్నది. మేము బీదవాళ్ళం. మా ఇంట్లో మీకు సౌకర్యాలు ఉండవు. అమూల్య మాట్లాడలేదు. క్రింద కూర్చొని భోజనం చేయాలి. మాది చిన్న ఇల్లు. యూ సిల్లీ, నేను మీ ఇంటికి మర్యాదల కోసం రావటం లేదు అన్నది అమూల్య తేలికపడిన మనసుతో. అది కాదు. ఏది కాదు? అది మరీ చిన్న పల్లెటూరు. అందుకే చూడాలని. అక్కడి జనం మిమ్మల్ని వింతగా చూస్తారు. మీకు ఇబ్బందిగా ఉంటుందేమో. రియల్లీ, ఇట్ విల్ బీ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మీలాంటి వారికి ప్రతిదానిలోనూ థ్రిల్లింగ్ కనిపిస్తుంది మనసులోనే అనుకున్నాడు. ప్యాంటు షర్టు వేసుకుంటారా? వస్తున్న నవ్వును పెదవుల మధ్య బంధిస్తూ అడిగాడు. ఏం వేసుకుంటే? మా ఊరి వాళ్ళు మిమ్మల్ని ఓ వింత ప్రాణిని చూసినట్టు చూస్తారు. అంటే? అదే అచ్చం చిన్నపిల్లవాడిని జూకు తీసుకువెళ్తే బోన్లో ఉన్న జంతువుల్ని ఎలా చూస్తాడో. మార్వలస్, చప్పట్లు కొడుతూ అన్నది. ఈ డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో పిల్లలు మానసికంగా ఎదగరా? తన చెల్లెళ్ళు ఈ పిల్ల కంటే చిన్నవాళ్లే, అయినా ఆరిందలా కనిపిస్తారు. మీకు బాధగా ఉండదా? ఎందుకు? ఎవరైనా మిమ్మల్ని వింతగా చూస్తే? నాట్ ఎట్ ఆల్. అంటే ప్యాంటే వేసుకుంటానంటారా? భయపడుతున్నట్టు అడిగాడు. అవును, అమూల్య శ్రీధర్ని ఏడిపించాలనే అన్నది. చచ్చాం. మధ్యలో మీరెందుకు చావడం? నేనే కదా మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. అమూల్య పక్కపక్క నవ్వింది. భయపడకండి, చీరలే తెచ్చుకున్నాను. మా డాడీ ముందే చెప్పారు. శ్రీధర్ రిలీఫ్గా గాలి పీల్చుకున్నాడు. అమూల్య పక్కపక్క నవ్వింది. ఏం ప్యాంటు వేసుకుంటే అంత భయపడతారేం? మా అమ్మ చెల్లాయిలు కూడా మిమ్మల్ని చూసి బెదిరిపోతారు అన్నాడు నవ్వుతూ. మీ విషయం చెప్పండి. మీరు చీరలోనే బాగుంటారు. నిజంగా? కళ్ళు చక్రాల్లా తిప్పుతూ ముద్దుగా అడిగింది. శ్రీధర్ ఆ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఎంత అమాయకంగా ఉంది. గర్వం బొత్తిగా లేదు. అయితే ఇక నుంచి చీరే కట్టుకుంటాను. శ్రీధర్ ఆశ్చర్యంగా అమూల్య ముఖంలోకి చూశాడు. అంటే ఎప్పటికీనా? అవును. మీ ఫ్రెండ్స్ అందరూ? అమూల్య హాయిగా నవ్వింది. శ్రీధర్ ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. ఏమిటి అలా ఆలోచిస్తున్నారు? ఇబ్బందిగా అన్నాడు. మీరు అనడం తగ్గించుకోకూడదు. నేను మీకంటే చిన్నదాన్ని. శ్రీధర్ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు. మీరు చాలా అందంగా ఉంటారు. అమూల్య శ్రీధర్ ముఖంలోకి చూస్తూ అన్నది. ఆ అమ్మాయి చొరవను ఎలా అర్థం చేసుకోవాలో తెలియని స్థితిలో తికమక పడ్డాడు. ఆ మాట నేను అనాలి. ఎందుకని? సాధారణంగా ఆడపిల్లను మగవాళ్లే అంటారు. ఏం ఆడపిల్లలు అనకూడదా? ఆహా, అది కాదు. సాధారణంగా అనరు. పోనీ నన్ను అసాధారణమైన అమ్మాయి అనుకోండి. శ్రీధర్ నవ్వేశాడు. సూర్యాపేటలో కారు ఆగింది. ఇద్దరు హోటల్లో కాఫీ టిఫిన్ చేశారు. అమూల్య డబ్బు ఇవ్వబోయింది. శ్రీధర్ ముఖం చిట్లించుకున్నాడు. ఉండండి, మీ అంత ధనవంతుణ్ణి కాదు, కానీ ఆ మాత్రం ఇవ్వగలను అన్నాడు. మీ మగవాళ్లకు అహం ఎక్కువ. కావచ్చును. కారు గ్రామంలో ప్రవేశించేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. అంత పెద్ద కారు ఆ గ్రామంలో ఎవరింటికి వెళుతుందో తెలుసుకోవాలనే కుతూహలం గ్రామస్తుల మొహాల్లో కనిపించింది అమూల్యకు. శ్రీధర్ ఇంటి ముందు కారు ఆగింది. శ్రీధర్ తల్లి చెల్లెళ్ళు ఇద్దరూ బయటకు వచ్చారు. కారులో నుంచి దిగుతున్న శ్రీధర్ అమూల్యను ఆశ్చర్యంగా చూడసాగారు. చీమల పుట్ట గిల్లినట్లు పిల్లమూక కారును చుట్టేశారు. అమూల్య బిత్తర చూపులు చూస్తూ నిలబడింది. రండి అంటూ శ్రీధర్ ముందుకు నడిచాడు. అమూల్య బిక్కుబిక్కుమంటూ అతని వెనకే నడిచింది.
శ్రీధర్ అమూల్యకు తన తల్లి బంగారమ్మను, చెల్లెళ్ళు కమలను, విమలను పరిచయం చేశాడు. వాళ్ళిద్దరూ మాటలు మర్చిపోయిన వాళ్ళలా అమూల్యను, ఆమె దుస్తుల్ని, నగల్ని చూడసాగారు. ఎవర్రా ఈ అమ్మాయి? తల్లి అడిగింది. జడ్జిగారి అమ్మాయి, మన ఊరు చూస్తానంటే తీసుకొచ్చాను. అయ్యో అలాగా, రా తల్లి, ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది శ్రీధర్ తల్లి. ఆమె కట్టుకున్న ముతకనేత చీర రంగు వెలసి వెలవెలా పోతున్నది. ఒంటి మీద చిన్న మెత్తు బంగారం లేదు. అది పాతకాలపు మండువా లోగిలి. శ్రీధర్ చెల్లెళ్ళు ముఖంలోకి ఒకరికొకరు అర్ధయుక్తంగా చూసుకున్నారు. పెద్ద చెల్లెలు కమలకు 17 ఏళ్ళు, విమలకు 15 ఏళ్ళు. 8 పాస్ అయింది. అమూల్య ఆ ఇంటిని చూడసాగింది. ఒక మూల భోషాణం ఉన్నది. దానిమీద గోతాలు, పాత పరుపులు ఉన్నాయి. గోడలకు మాసిపోయి అద్దాలు పగిలిపోయిన దేవుళ్ళ ఫోటోలు వేలాడుతున్నాయి. అమూల్యకు ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నిల్చోవాలో బోధపడినట్టు శ్రీధర్ ముఖంలోకి చూసింది. బంగారమ్మ చాప పరిచి, కూర్చో తల్లి, కాఫీ తెస్తాను, ఆ తర్వాత స్నానం చేసి భోజనం చేద్దువుగాని అంటూ లోపలికి వెళ్ళింది. కమల, విమల అల్లంత దూరంలోనే నిల్చున్నారు. అక్క, ఆ అమ్మాయి అన్నయ్య ప్రేమించుకుంటున్నారు, ఎలా ఉంది? అక్క చెవిలో గుసగుసలాడింది విమల. ఛ, అదేం కాదు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. జడ్జిగారి అమ్మాయి మన అన్నయ్యను ప్రేమిస్తుందా ఏమిటి? ప్రేమించుకోవడానికి బీదవాళ్ళేమిటి? చూసిన సినిమాల వల్ల కలిగే జ్ఞానాన్ని ప్రదర్శించింది విమల. నిజమే, నాకు ఆలోచనే రాలేదు. చూడు అన్నయ్య కేసు ఎలా చూస్తోందో. ఏమిటమ్మా మీరు అలా దూరంగా గుసగుసలాడుతున్నారు? ఆమె దగ్గర కూర్చోండి, చూసుకోవాలి మీరే అన్నాడు శ్రీధర్. అమూల్య దగ్గరగా వచ్చి నిల్చున్నారు. కూర్చోండి, అమూల్య నవ్వుతూ అన్నది. ఇద్దరూ అమూల్యకు చెరో పక్కన కూర్చున్నారు. క్రింద కూర్చునే అలవాటు లేని అమూల్య ఇబ్బందిగా కూర్చుంది. శ్రీధర్ వాకిట్లోకి వెళ్ళాడు. కమల, విమల జడలు బిగించి వేసుకున్నారు. జడ కుచ్చులో కట్టుకున్నారు. లంగావోణీలలో వాళ్ళని చూస్తుంటే తను సినిమాల్లో చూసి ముచ్చటపడే పల్లెటూరి పిల్లల్లాగున్నారు. కమల అమూల్య చీరను తాకించేస్తూ, ఇది షిఫాన్ కదూ అన్నది. అవును, చాలా బాగుంది. వెండి గాజులు వేసుకున్నారేం? అడిగింది విమల. అది పట్నంలే, చెల్లెలి ఆజ్ఞానాన్ని ఎత్తి చూపింది అక్క. అమూల్య నవ్వుతూ కూర్చుంది. వాళ్ళు పట్నం గురించి ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు. ఆమె సమాధానాలు చెబుతున్నది. బంగారమ్మ కాఫీ గ్లాస్ అందించింది. స్టీల్ గ్లాసులో కాఫీ తాగాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అమూల్యకు. ఒకవైపు గ్లాస్ కాలుతుంది. కాఫీ నోట్లో పోసుకుంది. మందు మింగినట్టు మింగింది. ఇక్కడ కాఫీ గ్లాసుల్లోనే తాగాలి, నవ్వుతూ లోపలికి వచ్చి శ్రీధర్ అన్నాడు. అదేంటిరా అబ్బాయ్, అయితే నాకు తెలియక అడుగుతున్నాను, పట్నంలో గలాసుల్లో కాఫీ తాగరంట్రా? ఆశ్చర్యంగా ప్రశ్నించింది బంగారమ్మ. అవునమ్మా, పింగాణి కప్పులు, సాసర్లు ఉపయోగిస్తారు అంటూ కాఫీ తాగలేక అవస్థపడుతున్న అమూల్యం చూసి, బాగా లేకపోతే వదిలేయండి, అంత బాధెందుకు అన్నాడు. కాఫీ బాగాలేదా తల్లి? చిక్కటి పాలే పోసానే అన్నది బంగారమ్మ. చచా, బావుందండి అంటూ గడగడ తాగబోయింది. పొలమారి ఉక్కిరిబిక్కిరయింది. బంగారమ్మ అమూల్య తల నిమిరింది. కమల, విమల ఎంతో అపురూపంగా కాఫీ తాగుతున్నారు. వాళ్లకు రెండోసారి కాఫీ దొరకదు, ఎవరైనా బంధువులు వస్తే తప్పించి. ఇకలేమ్మా, స్నానం చెయ్యి, మంచి ఎండన పడి వచ్చారు, 2 ముద్దలు తిని పడుకుందువుగాని అన్నది బంగారమ్మ. శ్రీధర్ బయటికి వెళ్ళాడు. అమూల్య లేచి పెట్టె తెరిచి తీసుకుంటూ ఉంటే శ్రీధర్ చెల్లెళ్ళిద్దరూ ఎదురుగా కూర్చొని ఒక్కొక్క చీరే పట్టుకు చూస్తూ వాటి పేర్లు, ధరలు మొదలుపెట్టారు. అమూల్య విసుక్కోకుండా నవ్వుకుంటూ సమాధానాలు ఇవ్వసాగింది. వాళ్ళు అలా అడుగుతూ ఉంటే ఆమెకు కూడా సరదాగానే ఉంది. అమూల్య బట్టలు, టవలు, సబ్బు వగైరా తీసుకొని నిల్చుంది. ఏం సబ్బిది అన్నది ముక్కు దగ్గర పెట్టుకొని పైకి ఎగబీలుస్తూ విమల. యుడిక్కిలోన్ సోప్. ఏంటర్రా, అమ్మాయిని ముందు స్నానం చేయనిస్తారా లేదా? కమల, స్నానాల దొడ్డి చూపించు అన్నది బంగారమ్మ. ఇంటి వెనక వైపు గోడ చుట్టూ తడికిలతో ఉన్న స్నానాల దొడ్డిని చూపించింది. ఆ కాళ్ళు ఎత్తి ఎత్తి చూస్తూ తడిలో నడుస్తూ వచ్చి దడి దగ్గరే ఆగిపోయింది అమూల్య.
బట్టలు ఇలా ఇవ్వు అంటూ ఆమె చేతిలో నుంచి తీసుకొని తడిక మీద వేసింది కమల. అమూల్య లోపలికి వెళ్ళింది. క్రిందంతా బురదగా ఉంది. మధ్య ఒక వెడల్పాటి నాపరాయి ఒకటి. తడికెల కేసి చూసింది. కన్నాలున్నాయి. తడిక తలుపులు ముందుకు నెట్టి, ఎవరూ రారులే, స్నానం చేసిరా, నేనిక్కడే నిల్చుంటాను అన్నది కమల. వద్దు, నువ్వు లోపలికి వెళ్ళు అన్నది అమూల్య గాబరాగా. అమూల్యకు అక్కడ స్నానం చేయడం ఓ పెద్ద యజ్ఞంలా అనిపించింది. అక్కడే బట్టలు కట్టుకుంది. బయటికి వచ్చి చూస్తే కుచ్చుళ్ళ నిండా బురదే. అయ్యో, చీరంతా బురదైంది అంది విమల. అమూల్య గదిలోకి వచ్చి చీర మార్చుకుంది. నిద్ర లేచేసరికి బంగారమ్మ గారెల పళ్ళెం, నేతి గిన్నె ముందు పెట్టింది. తినమ్మా, వేడివేడి గారెలు, నేతిలో ముంచుకొని తిను ఆప్యాయంగా అన్నది. అమూల్యకు గారెలు నేతిలో ముంచుకొని తినడం కొత్త. ఇంట్లో నెయ్యి భలే రుచిగా అనిపించింది. కానీ మొహమాట పడుతూ 2 మాత్రమే తిన్నది. శ్రీధర్ బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. అమూల్య ముఖం కడుక్కొని బట్టలు మార్చుకుంది. కమలకు విమలకు తలదువ్వి జుట్టు వదిలేసి పైన రిబ్బన్లు కట్టింది. సాయంత్రం అయింది. ఆ పల్లెటూరి వాతావరణం చూస్తూ వాకిట్లో నిల్చుంది అమూల్య. కమల్ని విమల్ని పిలిచింది. వాకిట్లో నిల్చుంటే బాగుండదు, అన్నయ్య అమ్మ తిడతారు అన్నారు విమల కమల. ఇందులో తిట్టడానికి ఏముందో అర్థం కాలేదు అమూల్యకు. గొడ్లు గోదా తిరిగి వస్తున్నాయి. దూరంగా కనిపించే రావి చెట్టు మీద కొంగలు వాలుతున్నాయి, లేస్తున్నాయి. వచ్చే పోయేవాళ్ళు, సందె కనువు ఊడుస్తున్న ఆడవాళ్ళు. అమూల్యను కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే తమాషాగాను గర్వంగాను అనిపించింది. శ్రీధర్ దూరంగా కనిపించాడు. నీరెండలో నడిచి వస్తున్న అమూల్య కళ్లకు సినిమాలోని హీరోలా కనిపించాడు. ఏమిటి ఇక్కడ నిల్చున్నారు? ఏ నిల్చోకూడదా? అబ్బే అది కాదు, ఏదో అనబోయి మానేసి ఊరుకున్నాడు. ఒరే అబ్బాయి, అమ్మాయిని మన తాడితోపుకు తీసుకెళ్ళి ముంజులు తినిపించిరా అన్నది తల్లి. అవునన్నయ్య, వెళదాం, చెల్లెళ్ళిద్దరూ ఒకేసారి అన్నారు. చెల్లెళ్ళ వేషాలు కళ్ళు పెద్దవి చేసుకొని చూశాడు. ఇద్దరూ అన్నముఖంలోకి భయం భయంగా చూశారు. ఏమిటా వేషాలు అన్నాడు శ్రీధర్. చెల్లెళ్ళు ముఖం ముడుచుకున్నారు. ఏం బాగాలేదా? నేనే. ఆహా, అది కాదు, ఇది పల్లెటూరు. అయితే రెట్టించింది అమూల్య. ఇవాల్టికి సరే, రేపటి నుంచి చెల్లెళ్ళ ముఖాలు చూసి ఇంకేం అనలేకపోయాడు. తాటితోపుకు వెళదాం. ఈ ఊరు వచ్చింది ఇంట్లో కూర్చోడానికేనా అన్నది అమూల్య. గతుకుల బాటలో కొంత దూరం నడవాలి. నడుస్తాను హుషారుగా చిన్నపిల్లలా అన్నది అమూల్య. శ్రీధర్ లోపలికి వెళ్ళి పంచి కట్టుకొని పైన ఒక తుండు వేసుకొని వచ్చాడు. పంచి కట్టుకున్న అతన్ని చిత్రంగా చూసింది అమూల్య. అందరూ కారులో బయలుదేరారు. కారును రోడ్డు మీద ఆపి కొండకి నడవసాగారు. శ్రీధర్ పంచి కుర్చీళ్ళు ఒక చేత్తో పట్టుకొని చకచకా నడుస్తున్నాడు. కమల విమల కూడా చకచకా నడుస్తున్నారు. ఆ భుజం మీద తుండు ఎందుకో అనుకుంటూ కాళ్ళ కింద కుర్చీళ్ళు పడుతూ ఉంటే ఎత్తుమడమ జోడులో అవస్థ పడుతూ నడుస్తున్నది. శ్రీధర్ వెనక్కి తిరిగి చూశాడు. అమూల్య నడవలేనట్టు నిల్చుంది. అమూల్య సిగ్గుపడుతూ మరో అడుగు వేసింది. కుడికాలు మెలికపడింది. పడబోయి తమాయించుకొని నిల్చుంది. ముఖం ఎర్రబడింది. శ్రీధర్ అమూల్య దగ్గరకు వచ్చాడు. చెప్పులు కారులో వదలాల్సింది అన్నాడు. అవును, నడవలేరా? కమల విమల వెనక్కు వచ్చారు. వాళ్ళ కాళ్లకు చెప్పులు లేవు. వెండి గజ్జల పట్టీలున్నాయి. అమూల్య కిందకు వంగి చెప్పులు చేత్తో పట్టుకుంది. గచ్చు మీద కూడా చెప్పులు లేకుండా నడవడం ఎరగని అమూల్యకు గతుకుల డొంకలో చెప్పులు లేకుండా నడవడం కష్టంగా ఉన్నది. పాదాలు ఎత్తివేస్తూ నడుస్తున్నది. పైగా చీర కుచ్చిళ్ళు కాళ్ళ కింద పడుతున్నాయి. ఆ చెప్పులు ఇలా ఇవ్వండి, మీరు కుచ్చిళ్ళు పట్టుకొని జాగ్రత్తగా నడవండి అన్నాడు శ్రీధర్ చేయి చాపుతూ. అమూల్య నిల్చుంది. కానీ చెప్పులు శ్రీధర్ చేతికి ఇవ్వలేకపోయింది. నేను తెస్తాను అంటూ విమల అమూల్య చేతిలోని చెప్పుల్ని లాక్కుంది. ఎడం చేత్తో చీర కుచ్చిళ్ళు పట్టుకొని అతి జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడవసాగింది అమూల్య. అమూల్య పాదాల కింద మట్టిగడ్డ పడినా ప్రాణం పోయినట్టు అనిపించసాగింది. తాటితోపులోకి వచ్చారు. ఇదే మా తాటితోపు అంటూ కింద చతికిలబడింది కమల. ఆమె పక్కనే విమల కూర్చుంది. అంత మట్టిలో కూర్చోవడమా? అమూల్య సందేహిస్తూ నిల్చుంది. శ్రీధర్ చిన్న తాటి చెట్టు నుంచి లేత ఆకు తెచ్చి వేశాడు. కూర్చోండి అన్నాడు.
అమూల్య శ్రీధర్ ముఖంలోకి చూసింది. అదెందుకు? కమల పక్కగా కూర్చుంది. అరికాళ్ళు చూసుకుంది. అబ్బా! ఎంత ఎర్రబడ్డాయో అన్నది విమల. శ్రీధర్ ఆమె కాళ్ళకేసి, ముఖంకేసి మార్చి మార్చి చూశాడు. పల్లెటూరంటే ఇదే. ఇక్కడ ఉండడంలో ముఖ్యంగా మీలాంటి వారికి సుఖంగా ఉండదు అన్నాడు శ్రీధర్. అమూల్య ముఖం ఎర్రబడింది. నాకు బాగానే ఉంది. చాలా థ్రిల్లింగ్గా ఉంది అన్నది. శ్రీధర్ అదోలా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అబ్బా! ఎన్ని ముంజికాయలో అన్నది అమూల్య తాటికేసి చూస్తూ. వాటి రుచి చూపించటానికే ఇంత దూరం నిన్ను తీసుకొచ్చాం. నిజంగా? వాటినెవరు కోస్తారు? మా అన్నయ్య. అమూల్య కమల ముఖంలోకి నమ్మలేనట్టు చూసింది. దూరంగా ఉన్న గుడిసెలోకి వెళ్ళి కొడవలి తెచ్చాడు శ్రీధర్. దోవతి మడచి మోకాళ్లపైకి బిగించాడు. తలపైకెత్తి లేత గెలలు ఉన్న చెట్టు దగ్గరకెళ్ళాడు. కాళ్లకు తాడు మెలికవేసి కట్టుకున్నాడు. తుండు భుజం మీద నుంచి తాటికి ముడివేశాడు. చేతులు పైకెత్తి తాటిని పట్టుకొని పైకి పాకుతున్న శ్రీధర్ను ఊపిరి బిగబట్టి చూడసాగింది అమూల్య. వీపుకు తాటికి వేసిన తుండు ముడి ఊడిపోతే, కాళ్లకు ముడివేసిన తాడు తెగిపోతే, చేతులు పట్టు తప్పి కిందకు జారితే, ఆ తాడి ఎంతో ఎత్తుగా ఉంది. మెడ వెనక్కు విరిచి భయం భయంగా చూస్తున్న అమూల్య చెవులకు ధన్మన్న శబ్దం వినిపించింది. కెవ్వున అరిచింది. కళ్ళు తిరిగి పడిపోయింది. కమల, విమల గాబరా పడిపోయారు. ఏమండి? ఏమండి? అంటూ ఆ అమ్మాయిని కదపసాగారు. ధన్ ధన్ అంటూ 4 గెలలు కింద పడగానే శ్రీధర్ సర్రున కిందకు దిగాడు. అన్నయ్య త్వరగా రా! చెల్లెళ్ళు ఏడుపు ముఖంతో కేకలు పెట్టారు. శ్రీధర్ గబగబా వచ్చాడు. ఏమిటి? ఏమైంది? ఆతృతగా అడిగాడు. ఏమో తెలియదు. నిన్ను తలెత్తి చూస్తూ ఉందా? అంతలోనే కెవ్వున అరిచి పడిపోయింది. రాముని అడిగి ఒక గ్లాసు నీళ్లు తీసుకురా. విమల పరుగు తీసింది. గ్లాసుతో నీళ్లు తెచ్చింది. శ్రీధర్ అమూల్య తలను తన తొడ మీద పెట్టుకొని నీళ్లు చల్లి తుండుతో తుడిచాడు. అమూల్య చిన్నగా కళ్ళు తెరిచింది. ఎలా ఉంది? ఆ కంఠం వినగానే త్రుళ్ళిపడి లేచి కూర్చుంది. శ్రీధర్ను కళ్ళు పెద్దవి చేసి చూడసాగింది. ఏమిటి అలా చూస్తున్నారు? మీరు మీరు బాగానే ఉన్నారా? శ్రీధర్ గొల్లున నవ్వాడు. అన్నయ్య మరేమో నువ్వు గెలకొట్టావా? అది ధన్మంటూ కింద పడింది. అంతే. ఈమె కెవ్వున కేక పెట్టింది కమల అన్నది. ఓ అదా అర్థమైంది. నేనే పడ్డాను అనుకున్నారు కదూ? అంటూ అమూల్య కళ్ళల్లోకి లోతుగా చూశాడు. అమూల్య అవునన్నట్టు తల ఊపింది. కమల, విమల గొల్లున నవ్వేశారు. ఇదేంటి? మా అన్నయ్య ఇంతకంటే పొడవు చెట్లు ఎక్కుతాడు తెలుసా? అన్నది విమల గర్వంగా. ఏమో బాబు, మీరెక్కుతుంటే నాకు కళ్ళు తిరిగినట్టయింది అన్నది అమూల్య. మా అన్నయ్యకు చిన్నప్పటి నుంచి అలవాటే. మమ్మల్ని తోపులు తీసుకువచ్చి స్వయంగా కాయలు కోసి ముంజులు తినిపిస్తాడు అన్నది కమల. చీకటి పడిపోతుంది. ఇక కబుర్లు మానేసి ముంజులు తినండి అంటూ కుడి మోకాల మీద తాటికాయలు పెట్టుకొని కొడవలితో ముచ్చికలు కొట్టి ముంజలు చిట్లకుండా తీసి ముంజికాయను అమూల్యకు అందించాడు. అమూల్య అందుకున్నది. కానీ ఎలా తినాలో తెలియక దిక్కులు చూడసాగింది. మరో 2 కాయలు కోసి ఇద్దరు చెల్లెళ్లకు ఇచ్చాడు. వాళ్ళు అందుకొని కుడి చెయ్యి బొటనవేలు గుచ్చి ముంజును బయటకు తీస్తూ తినసాగారు. అమూల్య చేతిలోని కాయను శ్రీధర్ తీసుకున్నాడు. కొడవలి ముక్కతో ముంజల్ని పెకలించి మళ్ళీ ఆ కాయలోనే ఉంచి ఇచ్చాడు. ఆమె బిడియపడుతూ చిన్నగా తినసాగింది. ఆమె ఒకటి కూడా పూర్తిగా తినలేదు. కమల, విమల 4 కాయలు తాలూకు 12 ముంజలు బొటనవేలుతో పెకిలించుకొని తినేశారు. అలా తింటేనే రుచి అన్నాడు శ్రీధర్. నాకు చేత కాదు. ఎప్పుడు తినలేదు. ఎప్పుడు చూడలేదు అన్నది అమూల్య. ఒకటి ట్రై చేయండి. అమూల్య బొటనవేలు గోరు గుచ్చిపోయింది. ఆ మర్చిపోయాను. మీ గోరుకి రంగు ఉంది. వద్దులేండి, నేను తీసిస్తాను అంటూ ఆమె చేతిలోని కాయను తీసుకున్నాడు. అమూల్యకు అదంతా సరదాగా ఉంది. ఏదో సినిమాలో చూస్తున్నట్టుగా ఉంది. తిరిగి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకోండి. మీ అరకాళ్ళు బొబ్బలెక్కుతాయి అన్నాడు శ్రీధర్. చెప్పులు వేసుకొని ఎడమ చేత్తో కుచ్చిళ్ళు పట్టుకొని అడుగులో అడుగు వేస్తున్న అమూల్య పక్కనే నడుస్తున్నాడు శ్రీధర్. ఆమెకు ఆ అనుభూతి తమాషాగా ఉన్నది. మనసుకి రెక్కలు వచ్చినట్టు అనిపిస్తున్నది. పట్నంలో ఆదిత్యతో, రమేష్తో ట్విస్ట్ డాన్సులు చేస్తున్నప్పుడు ఇలాంటి అనుభూతి గాని, ఆనందం గాని కలగలేదు. ఎందుచేత? అమూల్య పడబోయింది. శ్రీధర్ చటుక్కున పట్టుకున్నాడు. ఆ మెల్లగా అన్నాడు.
అమూల్యకు జీవితమంతా అతని పక్కన అలాగే నడవాలనిపించింది. పల్లెటూరు చూసి తను హడలిపోతుందనుకున్నాడు నాన్న. ఇందులో ఇంత థ్రిల్ ఉందని తను కూడా ఊహించలేదు. శ్రీధర్ పక్కన ఉంటే ఈ పల్లెటూరేమిటి, అరణ్యాల్లో కూడా తను ఉండగలదు. ఆ మాటే నాన్నతో చెప్పేస్తుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? శ్రీధర్ మృదువుగా అడిగాడు. ఏమీ లేదు. మా ఊరు ఎలా ఉంది? వండర్ఫుల్, వెరీ థ్రిల్లింగ్. 4-5 రోజులు ఉంటే అలాగే ఉంటుంది. అమూల్య చివ్వున తలెత్తి శ్రీధర్ ముఖంలోకి చూసింది. శ్రీధర్కు తను ఇక్కడికి వచ్చిన కారణం తెలిసిపోయిందా? ఎలా తెలుస్తుంది? ఊరికే అని ఉంటాడు. మరే ఉద్దేశంతోనో అని ఉండడు. కానీ అతని కంఠంలో ఏదో ధ్వని ఉన్నది. ఆ ధ్వని తనను హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. అందరూ ఇల్లు చేరేసరికి శ్రీధర్ తండ్రి వచ్చి ఉన్నాడు. అమూల్యను ఎంతో ఆదరంగా పలకరించాడు. దగ్గర కూర్చోబెట్టుకొని అమూల్య తండ్రి తను చిన్నప్పుడు ఆ పల్లెటూరులో ఎలా అల్లరి చేసేవాళ్ళో చెప్పారు. అంకుల్, మీరు తాడి చెట్టు ఎక్కుతారా? ఇప్పుడు ఇంకేం ఎక్కుతానమ్మా, ఒకప్పుడు ఎక్కేవాళ్ళం. మా డాడీ? మీ డాడీ నేను పందెం వేసుకొని చిన్నప్పుడు ఎక్కేవాళ్ళం. నిజంగా? మా డాడీ ఇప్పుడు తాడి చెట్టు ఎక్కితే కడుపు పట్టుకొని నవ్వసాగింది. శ్రీధర్ తండ్రి ఆమెతో శృతి కలిపాడు. అందరూ ఆరుబయట మంచాలు వేసుకొని పడుకున్నారు. అలా పడుకోవాలంటే ఆమెకు భయం వేసింది. నగలు తీసి లోపల పెట్టండి అన్నాడు శ్రీధర్. తీశాను. చుట్టూ దూరం దూరంగానూ దగ్గరగాను కనిపించే చెట్లను భయం భయంగా చూస్తూ పడుకుంది అమూల్య. మనం లోపల పడుకుంటే అన్నది విమలతో. భయంగా ఉందా? వేసవికాలం మేము ఇలాగే పడుకుంటాం అన్నది కమల. టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని మీ ముగ్గురు లోపల పడుకోండి. లేవండి, మంచాలు లోపల వేస్తాను అన్నాడు శ్రీధర్. అమూల్య గుండెల నిండా గాలి పీల్చుకుంది. పొద్దుపోయేదాకా కమల విమల చెప్పే కబుర్లు వింటూ పడుకుంది. కానీ మరోవైపు ఆమె ఆలోచనలన్నీ శ్రీధర్ గురించే. తనంటే శ్రీధర్కు ప్రేమ ఉంది. ప్రతి నిమిషం తను చెప్పకుండానే తన ఇబ్బందుల్ని కనిపెడుతున్నాడు. అమూల్య ఆలోచిస్తూనే ఉన్నది. కమల విమల నిద్రపోయారు. అమూల్య ఆలోచనల నుంచి నిద్రలోకి, నిద్రలో నుంచి కమ్మని కలల్లోకి జారిపోయింది. తెల్లవారొస్తుండగా శ్రీధర్ అమూల్యను లేవమని, త్వరగా బయలుదేరాలని హడావిడి చేశాడు. అమూల్య బద్ధకంగా లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగింది. స్నానం చేయకుండానే బయలుదేరింది. మళ్ళీ ఎప్పుడొస్తావు? కమల విమల ఒకేసారి ప్రశ్నించారు. మీ అన్నయ్యను అడగండి అంది కొంటెగా శ్రీధర్ను చూస్తూ. విమల కమల్ని మోచేత్తో పొడిచింది. శ్రీధర్ ఆ మాట వినిపించుకోనట్లే ఉండిపోయాడు. మనం త్వరగా బయలుదేరాలి అన్నాడు. యు ఆర్ వెరీ క్రూయల్. తెల్లబోయి అమూల్య ముఖంలోకి చూశాడు. అర్థం కాలేదు కదూ అంటూ అదోలా మళ్ళీ నవ్వింది. కమల విమల ముఖాలు చూసుకొని కళ్ళతోనే మాట్లాడుకున్నారు. శ్రీధర్కు అక్కడ నిల్చోవాలంటే చిరాకుగా ఉంది. అంతలో శ్రీధర్ తల్లి అమూల్యకు కుంకుమ బొట్టు పెట్టింది. అమూల్య ముఖం అదోలా పెట్టింది. శ్రీధర్ తల్లి అమూల్య చేతిలో పసుపు కొమ్ములు, కుంకుమ పొట్లం పెట్టి 2 రవిక గుడ్డలు ఇచ్చింది. పసుపు కొమ్ములు, కుంకుమ పొట్లం కమలకు ఇచ్చేసి రవిక గుడ్డలు తీసుకుంది అమూల్య. థ్యాంక్స్ అండి అని అంతలోనే నాలుక కరుచుకుంది. ఏమిటమ్మా? శ్రీధర్ తల్లి అడిగింది. అవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతుంది అన్నది కమల తమ ఇంగ్లీష్ జ్ఞానాన్ని అమూల్య ముందు వెలిబుచ్చే అవకాశం లభించినందుకు ఆనందిస్తూ. అవేమిటమ్మా? అలాంటి బట్టలు వారి ఇళ్లల్లో పనిమనుషులు వేసుకుంటారు అన్నాడు శ్రీధర్ ఉద్రేకంగా. అదేమిట్రా, నీది మరీ చోద్యం. ప్రేమతో మన శక్తికి తగినట్టు ఆడపిల్ల రాక ఇంటికి వస్తే ఇస్తాం అన్నది. కరెక్ట్ అత్తయ్య, మీ అబ్బాయికి డబ్బు ఉన్న వాళ్ళంటే కోపం అనుకుంటాను ముసిముసిగా నవ్వుతూ అన్నది అమూల్య. అత్తయ్య అంటూ చుట్టరికం కూడా కలిపేసింది మనసులోనే అనుకున్నాడు శ్రీధర్. వస్తూ వస్తూ కమలకు విమలకు 2 చీరలు ప్రజెంట్ చేస్తూ మీ అన్నయ్యకు కోపం ఎక్కువ అనుకుంటాను అంది. అవును, ముక్కు మీదే ఉంటుంది అన్నది కమల. లేదమ్మా, నా బిడ్డకు అభిమానం ఎక్కువ అంతే సర్దింది శాంతమ్మ. మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా అన్నది వాకిట్లోకి వచ్చి ఆగిపోయి శాంతమ్మ. నీ పెళ్ళికి మమ్మల్ని పిలుస్తావు కదూ ఒక్కసారి అన్నారు కమల విమల. మీరు లేకుండా నా పెళ్ళి ఎలా జరుగుతుంది? కొంటిగా శ్రీధర్ని చూస్తూ అన్నది అమూల్య. మా తల్లే, అంత మాట అన్నావు, అదే చాలమ్మా. ఆమె మాటల్లోని అంతరార్థం అర్థం కాని శాంతమ్మ అన్నది అమాయకంగా. వస్తానండి అత్తయ్య గారు.
మామయ్య గారికి నమస్కారాలు చెప్పండి, వస్తాను అంటూ కమలకు విమలకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. కారు బయలుదేరింది. శ్రీధర్ గంభీరంగా ఉన్నాడు. అద్దంలో నుంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. అమూల్య శ్రీధర్ ముఖంలోకి చూస్తూ కూర్చుంది. ఎంత అందంగా ఉన్నాడు. సీరియస్గా ఉన్నప్పుడు ఇంకా బాగుంటాడు. తన చుట్టూ తిరిగే కుర్రాళ్ళు ఇంత మ్యాన్లీగా కనిపించరు. ఇలాంటి భర్తనే తను ముందు నుంచి కోరుకున్నది. ఆదిత్య అంటే తనకిష్టమే, కానీ ఆ ఇష్టం కాదు. తనను మూడీ డాల్ అంటాడు. ఒకసారి బాగాలేనా అని తను అంటే అది నీ మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు ముఖం చిన్నబుచ్చుకొని. శ్రీధర్లో ఉన్న ఆ హుందాతనం వారిలో లేదు. ఒక్క అందమే కాదు, అతని హుందాతనం కూడా తనను ఆకర్షించింది. ఇతనికి డబ్బున్న వాళ్ళంటే కోపంలా ఉంది. తనను వివాహం చేసుకోవడానికి అంగీకరించకపోతే? ధనవంతులు బీదవాళ్లను ఎందుకంత చులకనగా చూస్తారో. ప్రతివాడు బిచ్చం కోసం చేతులు చాచుకొని ఎదురుగా నిల్చుంటాడని మీ భావం, మీ అహంకారం అది. అంతేకాని బీదవారందరూ అభిమానం లేనివారు అనుకోకండి. అమూల్య ఆలోచన నుండి త్రుళ్ళిపడింది. అయోమయంగా చూసింది. మీ తప్పు కాదు, మీకు ఉన్న ఆ డబ్బుదే తప్పంతా. ఏమిటి మీరు అంటున్నది? నేను బీదవాణ్ణి. ఉద్యోగం కోసం మీ నాన్నను ఆశ్రయించిన మాట నిజమే. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అంత మాత్రాన నాకు స్వంత అభిప్రాయాలు ఉండవని, వ్యక్తిత్వం ఉండదని అనుకోవడం పొరపాటు. అమూల్య ముఖం చిన్నబుచ్చుకున్నది. సరిగ్గా చెప్పండి. నేను మిమ్మల్ని ఏ విషయంలోనైనా బాధ కలిగిస్తే? మా చెల్లెళ్ళు మీలా చదువుకోలేదు. మీ నాన్న మీ కోరికల్ని తీర్చగలడు. కానీ వాళ్లకు వయసుతో పాటు కోరికలున్నా మా నాన్న తీర్చలేడు. మా నాన్న మీ నాన్నలా జడ్జి కాదు, ఒక బడిపంతులు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నట్టు? నేను మా నాన్న గొప్పవాడని, మీ నాన్న తక్కువవాడని అనలేదే. మీరు మా చెల్లెళ్లకు చీరలు ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఒకరోజు ఆతిథ్యం ఇచ్చాం, దానికి బదులు తీర్చుకున్నారా? లేక? ఓ మై గాడ్, అదా? ఇంకేమిటోనని హడలు చచ్చిపోయాను అన్నది రిలీఫ్గా అమూల్య. శ్రీధర్ సమాధానం ఇవ్వలేదు. శ్రీధర్, మీరు నన్ను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. నేను ఆధిక్యతను చూపించడానికి ఆ చీరలు ఇవ్వలేదు. ఒకరోజు మీ ఆతిథ్యం పొందినందుకు, అంతకంటే కాదు. మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. అందువల్లనే నేను ఏ పని చేసినా, ఏం మాట్లాడినా అందులో మీకు నా డబ్బు వాసన, అదే దాన్నే ఏదో అంటారు కదూ, బూర్జువా వాసన వస్తున్నది. మీ బీదతనాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. అలాగే ప్రతి నిమిషం నేను డబ్బు గలదాన్ని అనే విషయాన్ని కూడా మరువలేకుండా ఉన్నారు. నన్ను అర్థం చేసుకోలేరు. బహుశా మీకు నా ముందు ఉన్నప్పుడు కలిగే ఆత్మన్యూనతా భావం పోయేంత వరకు నన్ను అర్థం చేసుకోలేరు. శ్రీధర్ ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూశాడు. మాటకు ముందు గలగలా నవ్వుతూ ట్విస్ట్ డ్యాన్సులు చేయడం, హాయ్ హాయ్ అంటూ తిరగడం తప్ప తెలియని ముగ్ధ అనుకున్నాడు అమూల్యను. అమూల్యకు జీవితాన్ని గురించి ఆలోచించగల వివేకం కూడా ఉన్నదా? మాట్లాడరేం రెట్టించింది. నాలో ఆత్మన్యూనతాభావం లేదు. డబ్బు ఉన్న వాళ్ళంటే కసి ఉన్న మాట నిజమే. ఆ కసైన వ్యక్తిగత బీదతనం వలన కలిగింది కాదు, సాంఘిక అన్యాయం పట్ల. ప్లీజ్ స్టాప్ ఇట్. మరీ అంత పెద్ద పెద్ద విషయాలు మాట్లాడకండి, నాకు అర్థం కావు. నీకు అర్థం అవుతాయి, కానీ అర్థం చేసుకునే అవకాశం నీకు లేదు, అంతే. నాకు రాజకీయాలు అర్థం కావు, బోరింగ్. నేను మాట్లాడుతున్నది రాజకీయాలు కావు. నాకు ఆ వాసనే వస్తున్నది. అది సరే, నా సంగతి వదిలే. నువ్వు మాత్రం చేస్తున్నదేమిటి? ఎదుటి మనిషి మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఆ అవసరం నీకు లేదు కదూ. మరొకరి మనసును గాయపరచడం న్యాయమా? నా గురించి ఒక్కసారైనా ఆలోచించావా? నేను మీ ఊరు ఎందుకు వచ్చానో ఆలోచించడానికైనా ప్రయత్నించావా? శ్రీధర్ అదోలా నవ్వాడు. మీకు నవ్వులాటగా ఉందా? లేదు, కానీ ఫలితం అదేనని నాకు తెలుసు. నేను ఆలోచించగలను. కళ్ళు మూసుకుంటే గాని కలలు రావు. కళ్ళు తెరిస్తే గాని వాస్తవం కనిపించదు. వాస్తవాన్ని చూడగల నా కళ్ళు కలల్ని చూడటానికి అలవాటు పడలేదు. కానీ ఆ విషయం గురించి ఆలోచించడం శుద్ధ దండగ అని కూడా నాకు తెలుసు. ఎందుకని? కళ్ళు తెరిచి వాస్తవాన్ని చూస్తే నీకే అర్థమవుతుంది. అదంతా నాకు తెలియదు. ఐ లవ్ యూ అని చటుక్కున తలదాచుకున్నది అమూల్య. చెంపలు చెవుల వరకు ఎర్రబడ్డాయి. శ్రీధర్కు అమూల్య అమాయకత్వం చూసి జాలి వేసింది. ఏమిటి ఈ అమ్మాయి? ఒక్కోసారి ఎంతో తెలివిగా మాట్లాడుతుంది, అమాయకంగా అనిపిస్తుంది.
తెలివైందే కానీ కష్టసుఖం తెలియకుండా పెరిగింది. ప్రేమించడం అంటే సినిమాల్లో లాగా తను చదివే కథల్లో లాగా అనుకుంటుంది. జీవితంలోని కష్టాలు తెలియవు. అందరూ తనలాగే ఉంటారనుకుంటుంది. తనకు ఆమె అంటే ఇష్టం ఏర్పడింది. కానీ ఆమె అగ్నిజ్వాల అని, అది ముట్టుకుంటే చెయ్యి కాలుతుందని తనకు తెలుసు. అందుకే వాళ్ళింట్లో ఉండి కన్నెత్తి చూడటానికి, ఆమెతో మాట్లాడటానికి కూడా తనకు భయమే. తను మనశ్శాంతిని కోల్పోవడం తప్ప ఆ అమ్మాయి మీద వ్యామోహం పెంచుకుంటే మరేమీ తనకు అందదని తెలుసు. ఆస్తులు మనిషికి మనిషికి మధ్య ఏర్పరిచిన కంచుగోడలను తను బద్దలు కొట్టలేడు. ఆ అమ్మాయికి ఇవన్నీ తెలీవు. అసలు అమూల్య తనతో తన ఊరు ఎందుకు వచ్చినట్టు? ఒక విధంగా మంచిదేనేమో అనుకున్నాడు. అమూల్యకు తనంటే ఇష్టమని తను ఆ ఇంటికి వెళ్ళిన రెండో రోజే అర్థం చేసుకున్నాడు. తన ఇల్లు, తన ఇంట్లోని జీవితాన్ని చూసి మనసు మార్చుకుంటుందనుకున్నాడు. అయినా తనను ప్రేమిస్తున్నానంటుంది. ప్రేమించడం అంటే తేలికే, కానీ పెళ్ళి అనేసరికే అన్ని కష్టాలు వస్తాయి. ఎలా ఈ పిల్లకు నచ్చజెప్పడం? ఇంత సౌందర్యవతిని, అల్లారుముద్దుగా ధనవంతుల ఇంట్లో పెరిగిన పిల్లని తను వివాహం చేసుకుంటే ఆమెను తను సుఖపెట్టగలడా? ఆమె కోరికల్ని తీర్చగలడా? ఏమిటి ఆలోచిస్తున్నారు? మీకు నేనంటే ఇష్టం లేదు కదూ? శ్రీధర్ చివ్వున తల తిప్పి చూశాడు. ఆ ముఖంలోకి చూస్తూనే ఉండిపోయాడు. ఎంత అందంగా ఉంది! ఇంతటి సౌందర్యవతిని తీసుకువెళ్ళి ఆ పల్లెటూరులో తను చాలీ చాలని జీతంతో సుఖపెట్టగలడా? ఆమె తనకు ఇష్టం లేదని ఎలా చెప్పడం? మాట్లాడరేం? శ్రీధర్ చిరునవ్వు నవ్వాడు. నన్ను చూస్తే నీకు నవ్వొస్తుందా? నేను అంత అసహ్యంగా ఉన్నానా? కాదు కాదు. నువ్వు చాలా అందంగా ఉంటావు. నన్ను చూసుకొని నేనే నవ్వుకుంటున్నాను. ఎందుకు? ఆకాశం మీద ఉన్న తార నన్ను చేతులు చాచి ఆహ్వానిస్తోంది. కానీ ఆ తారను చేరుకోలేని మరుగుజ్జువాణ్ణి నేను. మీకు కవిత్వం కూడా వచ్చే? అది కవిత్వం కాదు, వాస్తవం. మీరంటే నాకు ఇష్టమే, కానీ దాన్ని నేను స్వంతం చేసుకోవాలని ఆశించడం పిచ్చితనం అవుతుంది. మీ అంతస్తు వేరు, నా అంతస్తు వేరు. నిప్పుతో చెలగాటం ఆడటం నాకిష్టం లేదు. అబ్బబ్బా! ఆస్తులు, అంతస్తులు, అంతస్తులు. ప్రతివాళ్ళు అదే మాట. ప్రేమకు అంతస్తులేమిటి? ఈ డైలాగు సినిమా హీరోయిన్ చెబితే తండ్రి నిప్పులు కక్కుతాడు. కానీ ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. శ్రీధర్ గొంతులో ఏదో గరగరలాడింది. అమూల్య గారు, మా ఇంటి పరిస్థితి ఇప్పుడే చూశారు. ఆ ఇంట్లో, ఆ ఊళ్ళో, ఆ వాతావరణంలో మీరుండగలరా? మీరుంటే ఎక్కడైనా ఉండగలను. మీరు ప్రేమంటే అందమైన కలగా ఊహించుకుంటున్నారు. ఆ ప్రేమలన్నీ అనుకూలంగా ఉన్నంత వరకే ఉంటుంది. కఠోర వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ ప్రేమ గీమ ఎటుపోతుందో మీకే తెలియదు. అప్పుడు మీరు పశ్చాత్తాపపడతారు. అయినా మీకు నాలో ఏం కనిపించింది? పై అందమేగా. నా స్వభావం మీకు తెలియదు. పరిపక్వం చెందిన మనసు ఉండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలిగినప్పుడు ఏర్పడే ప్రేమే శాశ్వతంగా నిలుస్తుంది. శ్రీధర్, ప్లీజ్ మాట్లాడకండి. నన్ను చెప్పనివ్వండి. మీరు మీరు అంటూ నన్ను మన్నించక్కర్లేదు. నువ్వు అంటే సంతోషిస్తాను. నాకు కొత్తవాళ్లను నువ్వు అనే అలవాటు లేదు. నేను ఆడపిల్లను, అయినా సిగ్గు విడిచి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాను. అయినా పరాయిదాన్ని సంబోధించినట్టు మీరు అనడం నాకు బాధను కలిగిస్తుంది. ఆల్రైట్, నువ్వు అనే అంటాను. అలా అన్నందువల్ల మీకు సంతోషం. అదిగో మళ్ళీ మీరు. సరే, నువ్వు సంతోషంగా ఉందా? అమూల్య కిలకిలా నవ్వింది. నేను మీ ఇంటికి ఉద్యోగం కోసం, మీ నాన్నగారి దయాధర్మాలను అర్థించడం కోసం వచ్చాను. అలా అనకండి. మీ నాన్నగారు, మా నాన్నగారు చిన్ననాటి స్నేహితులు. ఒక స్నేహితుడి కొడుకుగా మా నాన్న దగ్గర సహాయం పొందటం మీ అధికారం అని ఎందుకు భావించరు? అయినా మీ లోకం వేరు, మా లోకం వేరు. మీ ఇంట్లో నేను ఒక మూల ఒదిగి ఒదిగి ఉంటున్నాను. ఆ వాతావరణంలో నేను ఇమడలేను. మీ ఇంటికి వచ్చేవాళ్ళు గాని, మీ అమ్మగారు, మీ చెల్లెళ్ళు నన్ను యాచకుడిగానే చూస్తున్నారు. వారి దృష్టిలో మీరు వయసులో ఉన్నారు, లేనిపోయి ఊహించుకుంటున్నారు. ఊహాలోకం చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. వాస్తవం ఎంతో కఠోరంగా ఉంటుందో మీకు తెలియనివి అనుభవంలోకి వస్తే గానీ నేను చెప్పినా మీకు అర్థం కాదు. మీరు అనుకుంటున్నది ప్రేమ కాదు, కేవలం వ్యామోహం, వయసులో ఉండే ఉన్మాదం. శ్రీధర్ దాదాపు అరిచినట్టే అన్నది. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని మీ అంతస్తుకు తగినవాణ్ణి చూసి పెళ్లి చేసుకోండి.
మీరు నన్ను అవమానిస్తున్నారు. లేదు అమూల్య, ఈ అనుభవం నీతో ఈ కొద్దినాళ్ల పరిచయం నేను మర్చిపోలేనివి. ఈ అనుభూతిని మనసులో పదిలంగా దాచుకుంటాను. ఇంతకంటే ఎక్కువ కోరుకోవడం అత్యాశే అవుతుంది. శ్రీధర్ అమూల్య శ్రీధర్ చేతిని తన చేతిలోకి తీసుకుంది. శ్రీధర్ చటుక్కున చెయ్యి లాక్కున్నాడు. ఏం, నేను నిప్పులా నీ చేతిని కాల్చానా? అక్కసుగా అన్నది అమూల్య. లేదు, అందువల్ల నాలో కూడా బలహీనత ఏర్పడుతుంది. బలహీనతను తట్టుకోలేకపోతే కష్టం. నా మీద ఎన్నో బాధ్యతలున్నాయి. మా నాన్న వచ్చే సంవత్సరం రిటైర్ అవుతారు. ఇంట్లో కూర్చున్న 2 చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి. కారు స్పీడ్ ఎక్కువైంది. కారు డ్రైవర్కు తెలుగు బొత్తిగా రాదు. అయినా అద్దంలో నుంచి మధ్య మధ్య వెనక కూర్చుని ఇద్దరినీ చూస్తున్నాడు. ఏదో అర్థం చేసుకుంటున్నట్టు ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. ఇంతకీ మీరు అనేది ఏమిటి? మన మధ్య ఉన్న అంతస్తులు మన ప్రేమను అంగీకరించవు. ప్రేమకు అంతస్తులు లేవు అన్నానుగా. అది జీవితం అంటే ఏమిటో తెలియని అమాయకురాలు అనే మాట. అంతస్తుల్ని కాసేపు మర్చిపోండి. ఇది చెప్పండి, నేనంటే మీకు ఇష్టమా లేదా? దానివల్ల ప్రయోజనం? నా ప్రశ్నకు సూటి సమాధానం కావాలి. నువ్వంటే నాకు ఇష్టమే. నిజంగా? శ్రీధర్ చేయి పట్టుకుంది. ఈసారి శ్రీధర్ ఆమె చేతి నుంచి తన చేతిని లాక్కోలేదు. ఆమె చేతిలో ఉన్న తన చేతిని చూస్తూ ఉండిపోయాడు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. మీకోసం అన్నీ వదులుకుంటాను. మన మధ్య ఉన్న అంతస్తులు సుడిగాలిని సృష్టిస్తే నా హృదయంలోని ప్రేమ జ్యోతి ఆ సుడిగాలిని ఎదుర్కొంటుంది. అంతేగాని దానికి ఆ జ్యోతిని ఆర్పే శక్తి దానికి ఉండదు. ఈ క్షణం శ్రీధర్ ఆ ముఖంలోకి చూశాడు. ఆమె ముఖం గంభీరంగా ఉంది. ఆ ముఖంలో తనకు తెలిసిన చిలిపితనం గాని అమాయకత్వం గాని కనిపించలేదు. అమూల్య పెను తుఫానుగా మార్చి దాన్ని ఎదుర్కొంటోంది. శ్రీధర్ పకపక నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? నేను సీరియస్గానే అంటున్నాను. నేను ఊహించినది కరెక్టే. ఏమిటిది మళ్ళీ మీరు మీరు అంటున్నారు? శ్రీధర్ చేతిని వదిలేసింది. నువ్వు తెలుగు నవలలు బాగా చదువుతావు కదూ? అవును. అందువల్లనే ఇలాంటి డైలాగ్స్ సునాయాసంగా వదిలేస్తున్నావు. అమూల్యకు కోపం వచ్చింది. కోపంలో ఉన్న అమూల్యను తన 2 చేతులతో బంధించి ఆదిగా గుండెలకు హత్తుకోవాలనిపించింది. తనను తాను సంభాళించుకున్నాడు. ఒక పని చెయ్యి. ఏమిటి? మన ప్రేమను గురించి మంచి నవల రాయి. నన్ను మాత్రం మర్చిపో. అమూల్య కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది. శ్రీధర్ అనుకోకుండానే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా నొక్కాడు. ఇద్దరు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. శ్రీధర్ ఆమె చేతిని వదిలేశాడు. తన మనసు అదుపు పెట్టుకునే ప్రయత్నంలో పడ్డాడు. మీకోసం నేను అందరినీ వదులుకుంటాను అవసరమైతే. నువ్వు అంత పని చేయగలవని నాకు తెలుసు. కారణం బీదతనం అంటే ఏమిటో నీకు తెలియకపోవడమే. బీదతనం, ఆకలి, అంతస్తులు. అందరూ ఈ మాటల్ని వల్లిస్తారు. అవి అరిగిపోయిన రికార్డులోని మాటల్లా నాకు వినిపిస్తున్నాయి. ఈ డైలాగ్ ఏ నవల్లో చదివావు? అమూల్యకు కోపం వచ్చింది. పెదవులు అదురుతున్నాయి. ముఖం కందిపోయింది. సారీ, నేను బాధపడితే క్షమించు. ఆకలని అంత తీసి పారేయకు. కడుపు నిండుగా ఉన్నప్పుడే, అంటే మనిషికి కావలసిన ప్రాథమిక అవసరాలు తీరినప్పుడే ఈ మమతలు, ప్రేమలు. మీరు ఈ మాటలతో నా మనసును మార్చలేరు. మా డాడీ మీకంటే పెద్ద ఉపన్యాసమే ఇచ్చారు. శ్రీధర్ తుళ్ళిపడి అమూల్య ముఖంలోకి చూశాడు. మీ నాన్నకు చెప్పేశావా? ఏమని? గాబరాగా అడిగాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, మిమ్మల్ని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోనని. నిన్ను అతి గారాబంగా పెంచి పాడు చేశారు. అదంతా నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే. ఏమిటి? మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, మీరు లేకపోతే బ్రతకలేనని. శ్రీధర్ అమూల్య ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. ఒక్క మాట చెప్పేయండి. ఏమిటిది? నన్ను చూసి జాలి పడొద్దు. అది నేను భరించలేను. నాకు కావాల్సింది సానుభూతి కాదు, మీ ప్రేమ. ఆగి శ్రీధర్ ముఖంలోకి చూసింది. శ్రీధర్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. నేనంటే మీకు ఇష్టం లేకపోతే, వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోతే చెప్పండి. అలా చెప్పేస్తే నీ మనసు మార్చుకుంటావా? లేదు. మరి? ఇన్ని నిద్ర మాత్రలు మింగి శాశ్వతంగా నిద్రపోతాను. శ్రీధర్ అదోలా నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? బెదిరిస్తున్నావా? చచ్చిపోయేవాళ్ళు అలా చెప్పరు. నేను మహామొండిని, మీకు తెలీదు. అయితే చచ్చిపోతానంటావు. అనడం కాదు, అమ్మా నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచారు.
కావాలన్నది ఇవ్వకపోతే మహా మొండిగా ప్రవర్తించేదాన్ని. నేను ఎటువంటి సాహసమైనా చేస్తానని నాన్నకు తెలుసు. శ్రీధర్ పలకలేదు. పిచ్చి డాడీ. అందుకే ముందు మీ ఊరు వెళ్ళి మీ పరిస్థితులు చూసి రమ్మని పంపించారు. మీ ఇల్లు, మీ ఊరు చూసి నా అభిప్రాయాన్ని మార్చుకుంటాననుకున్నారు. శ్రీధర్ అమూల్య ముఖంలోకి ఓ క్షణం అయోమయంగా చూశాడు. మీ డాడీకి చెప్పావా? చెప్పాను. ఏమన్నారు? పెద్ద లెక్చర్ దంచేశారు. అదీ కాక మా డాడీకి అంతస్తులు గిట్టవు. అది ఆయన భయం. నీది ప్రేమ కాదని, కేవలం ఈ వయసులో ఉండే ఉన్మాదం అని భయం. అంతేకాదు, మీ కుటుంబంలో నేను ఇమడలేనని. నీకేమనిపించింది? మీరు ఉంటే చాలని, మరింకేమీ అక్కర్లేదని. శ్రీధర్ పక్కపక్క నవ్వాడు. ఈ విషయం మీ అమ్మగారికి తెలుసా? తెలియదు. తెలిస్తే మీ ఊరు రానిస్తుందా? మరి మీ అమ్మగారు పెళ్ళికి ఎలా అంగీకరిస్తారు? డాడీ నచ్చచెబుతారు మమ్మీకి. ఇష్టం లేకపోయినా మీకు ఇష్టమైతే ఈ పెళ్లి జరుగుతుంది. అలా అని మీ డాడీ చెప్పారా? చెప్పలేదు, కానీ జరిగేది అదే. ఏ కష్టం లేకుండా పెరిగావు. కావాలన్నది లభించకపోతే మొండిగా ప్రవర్తిస్తావు, అవునా? అవును. మరి నేను దరిద్రుణ్ణి. మా కుటుంబం చూశావు. నీ కోరికలన్నీ నేను తీర్చలేనని నీకు అర్థం కాలేదా? నాకు మీరు కావాలి. మీకు ఆ భయం అక్కర్లేదు. మీ శక్తిని మించిన కోరికల్ని నేను కోరను. తొందరపడుతున్నావు. మరోసారి ఆలోచించు. బీదతనం అంటే నీకు తెలియదు. అందులో కూడా థ్రిల్ ఉంది అనుకుంటున్నావు. అదేం కాదు. కష్టాలంటే ఏమిటో నీకు తెలియదు. కొత్త నగలు సెట్టు మోజుపడి మారం చేసి కొనిపించుకున్నట్టు కాదు ఈ పెళ్ళి. నన్ను చేసుకుంటే అనుభవించాల్సిన జీవితం ఎలాంటిదో నీకు తెలియదు. అబ్బబ్బా, ఇక మీ లెక్చర్ ఆపండి. చెప్పానుగా మీరుంటే నాకు ఇంకేమీ అక్కర్లేదని. అన్నం? భార్యకు అన్నం పెట్టలేనంతటి అసమర్థులు కారని తెలుసు. బట్టలు? మా చెల్లెళ్ళు కట్టే చీరలు చూసావుగా. అక్కర్లేదు. ఏమిటి, బట్టలు అక్కర్లేదా అంటే? కొంటిగా అన్నాడు. యు నాటీ. ఖరీదైన బట్టలు అక్కర్లేదు. నగలు? నాకు ఇప్పటికే 4 సెట్లున్నాయి. అవి చాలు. శ్రీధర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. చెప్పండి. ఏమిటి? అబ్బబ్బా, మళ్ళీ మొదటికొచ్చారు. నేనంటే మీకు ఇష్టమేనా? వెన్నెలంటే ఎవరికిష్టం ఉండదు? అబ్బో, కవిత్వం చెబుతున్నారే. కవిత్వం కాదు. నిజమా? నిజమే. అయితే నన్ను తప్పించుకు తిరిగేవారేం? చుక్కల్లోని చందమామను కావాలనుకోవడం మూర్ఖత్వం అని నాకు తెలుసు. అమూల్య ముఖం విప్పారింది. కళ్ళు తళతళ మెరిశాయి. కొన్నింటి సౌందర్యాన్ని చూసి ఆనందిస్తాం. తాజ్మహల్ని చూసి ఆనందిస్తాం. అంతేకాని దాన్ని స్వంతం చేసుకోవాలనుకోం. పోలిక బొత్తిగా బాగాలేదు. తాజ్మహల్ గోరి. దాని సౌందర్యాన్ని గురించి మాట్లాడుతున్నాను. డాడీతో చెప్పేస్తాను. వద్దు, తొందరపడుతున్నావు. మీ డాడీ అన్నట్టు ఈ వయసుకు ముందుకు దూకటం తప్ప మరో ఆలోచన ముఖ్యంగా శ్రీమంతుల బిడ్డలకు ఉండదు. ఇక మీ లెక్చర్లు వినదలుచుకోలేదు. శ్రీధర్ మాట్లాడలేదు. అమూల్య శ్రీధర్ చేతిని తన చేతిలోకి తీసుకుంది. శ్రీధర్ ఆమె చేతిలో ఉన్న తన చేతికేసి అదోలా చూశాడు. అమూల్య చటుక్కున చెయ్యి వదిలేసింది. నువ్వు చాలా చెడ్డవాడివి, గోముగా అన్నది. అందుకే అర్థం పర్థం లేని ఆలోచనల్ని మానేయమంటున్నాను. ఇక మీరు నాకేమీ చెప్పవద్దు. నువ్వు అంగీకరించకపోతే చచ్చిపోతానంటావు. అనడం కాదు, ఆ తర్వాత జీవితం అంతా ఒక ఆడపిల్లని చంపేశానని బాధపడతారు. అమూల్య. శ్రీధర్ అమూల్య చేతి మీద చెయ్యి వేశాడు. ఈ పెళ్ళి జరుగుతుందని చెప్పండి. మీ నాన్నతో మాట్లాడతాను. నన్ను చూస్తుంటే మీకేమనిపించేది? మనిద్దరి మధ్య జన్మజన్మల బంధం ఏదో ఉన్నట్టు. ఇంకా? నా నుంచి అతి ముఖ్యమైన భాగం ఏదో వేరైనట్టు. ఇంతకాలం దానికోసమే పరితపిస్తున్నట్టు. ఇంకా? నిన్ను చూడగానే నేను ఇంతకాలం పరితపిస్తున్నది నీకోసమేనని, నువ్వు నేను వేరు కాదని. అమూల్య కళ్ళు పెద్దవి చేసుకొని ఆనందంగా శ్రీధర్ని చూస్తుంది. బాగుందా నా కవిత్వం? చాలా బాగుంది. ఇంకా వినాలనుంది. చెప్పండి, వినాలనుంది. ఎంతకాలమైనా మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండాలనిపిస్తోంది. నిన్ను చూడగానే ఈ అమ్మాయి చాలా అందంగా ఉన్నదనుకున్నాను. అంతేనా? ఇంకేమీ అనుకోలేదా? లేదు. అమూల్య ముఖం ఎర్రబడింది. కళ్ళల్లో నీరు తిరిగింది. బాధపడుతున్నావా? అమూల్య సమాధానం ఇవ్వలేదు. అందులో బాధపడాల్సిందేమీ లేదు.
నా అంతస్తు నాకు తెలుసు. అందుకే నీ కేసు చూడటానికి కూడా భయం వేసేది. ఇక నేనేం చెప్పాల్సింది లేదు. మరోసారి బాగా ఆలోచించుకో. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. ఇక ఆలోచించాల్సిందేమీ లేదు. శ్రీధర్ అమూల్య చేతి గాజుల్ని వెనక్కి ముందుకి కదిలిస్తూ ఆలోచిస్తున్నాడు. శ్రీధర్ తన అంగీకారాన్ని తెలియజేసినట్టు అర్థం చేసుకుంది అమూల్య. కాకపోతే అంత చనువుగా తన చేతిని పట్టుకోడని తెలుసు.